హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం. బడ్జెటరీ కంట్రోల్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాము. అప్ టు 9th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 10th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 10th క్వశ్చన్? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్? డిస్కస్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ ప్రాసెసింగ్ హ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ మ్యాజికల్ స్టే ఆపరేషన్స్. సో ట్రెడిషనల్ బడ్జెటింగ్ ప్రాసెస్ గురించి డిస్కషన్ చేయండి. ట్రెడిషనల్ బడ్జెటింగ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఫిలాసఫీ బియాండ్ గ్రోత్ బేస్డ్ టార్గెట్ ఇన్స్టెడ్ ఆఫ్ బడ్జెట్ బేస్డ్ టార్గెట్. సో గ్రోత్ బేస్డ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి, బియాండ్ బడ్జెటెడ్ బేస్డ్ టార్గెట్ గురించి కాకుండా. అంటే బియాండ్ బడ్జెట్ గురించి చెప్పమంటున్నారు, ట్రెడిషనల్ బడ్జెట్ గురించి కాకుండా. ఇవి మనం రెండు చెప్పాల్సినవి. ఫస్ట్ దానికి వచ్చేసి ట్రెడిషనల్ బడ్జెటింగ్ ప్రాసెస్ గురించి చెప్పమన్నారు. అండ్ సెకండ్ దానికి సంబంధించి అండ్ ఫీడ్బ్యాక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి బియాండ్ బడ్జెటింగ్ ఫిలాసఫీ గురించి చెప్పమంటున్నారు. నౌ ఫస్ట్ వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్. క్వశ్చన్లోకి వచ్చేయండి. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? 10th క్వశ్చన్ కదా. క్వశ్చన్ అనేది కొంచెం పెద్దనే ఉంది, నేను సింప్లిఫికేషన్ చేసుకుంటా పోతాను, జస్ట్ వినుకుంటా వచ్చేయండి. ఫస్ట్ మ్యాజికల్ స్టే ఇది హోటల్ చైన్ కంపెనీ. దీని ప్రాపర్టీస్ వచ్చేసి టూరిస్ట్ డెస్టినేషన్స్, పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఈచ్ హోటల్ ఇది అట్లీస్ట్ 50 రూమ్స్, మొత్తం ఒక 50 రూమ్స్ ఉన్నాయి స్టాండర్డ్కి సంబంధించి. అండ్ లగ్జరీ సూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చైన్లో వచ్చేసి మొత్తం అక్రాస్ వరల్డ్లో 9 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ చైన్లో చూసుకుంటే అంటే 50 రూమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది అండ్ 9 ప్రాపర్టీస్ అక్రాస్ వరల్డ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మ్యాజికల్ స్టే అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి సింగపూర్లో ఉంది. నెక్స్ట్ అక్కడనే సింగపూర్లోనే సీనియర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఈచ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ అండ్ దేర్ క్యాటర్. సో ఈచ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ అంటే మొత్తం 9 ప్రాపర్టీస్కి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు ఆపరేషన్ మేనేజ్మెంట్కి. తర్వాత పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇక్కడ మెజారిటీ షేర్ హోల్డర్స్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, వీళ్ళందరూ. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చేసి high stake in the companies. Next, they had representatives of the board of directors to govern strategic decisions. సో వీళ్ళు రిప్రజెంటేటివ్స్ ఏవైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకుంటారో వాటికి సంబంధించి. వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ గోల్ ఆఫ్ ద కంపెనీ ఫర్ 2018 వాస్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 1500 millions. వాళ్ళ యొక్క గోల్ ఏముంది? ఒక 1500 millionsని రీచ్ కావాలి వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది. అండ్ కీప్ ఇంక్రీజింగ్ దిస్ టార్గెట్ బై 10 years ఈచ్. సో 2018 నుంచి 10% ఇంక్రీజ్ కావాలి, 19కి 10% మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 10% ఇంక్రీజ్ కావాలి. అట్లా 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ యొక్క టార్గెట్. దానివల్ల సీనియర్ మేనేజ్మెంట్కి ప్రెజర్లో ఉన్నారు. సో అండర్ ప్రెజర్. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డిఫైన్డ్ ప్లాన్ ఫర్ ఆపరేషన్స్, మ్యాజికల్ స్టే ప్రిపేర్ యాన్యువల్ బడ్జెటెడ్ ఫర్ ఈచ్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ వన్ మాస్టర్ బడ్జెట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ కీప్. ఏం చేస్తుంది? యాన్యువల్ బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది, ఒక కన్సాలిడేటెడ్ బడ్జెట్ని కూడా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ సపరేట్ ఫైనాన్షియల్స్ అండ్ బిజినెస్ అనాలిసిస్ టీమ్ ఇన్ఛార్జ్ ఎక్సర్సైజెస్. సో ఏ డివిజన్కి ఆ డివిజన్కి సపరేట్ అనాలిసిస్ టీమ్ అనేది ఉంది. నెక్స్ట్ key assumptions and future expected trends are discussed at with the operation management of each property. After incorporating the corporate headquarters numbers, the consolidated budget is presented at the senior management for approval. సో మొత్తం అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ బడ్జెట్స్ ఏవైతే దాన్ని సీనియర్ మేనేజ్మెంట్కి చూపిస్తారు. సీనియర్ మేనేజ్మెంట్ వాడు ఎక్కడున్నాడు? సింగపూర్లో ఉన్నాడు, ఎందుకంటే హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ యూనిఫామ్ పాలసీ అక్రాస్ లొకేషన్స్, key metric like room rent per day, material procurement for kitchen and rooms, employee hiring, capital investment at each property, advertising, promotional activity, handling at headquarters. సో వాటన్నిటి ఎక్స్పెండిచర్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ డెసిషన్స్ అన్నీ ఎక్కడి నుంచి రన్ అవుతున్నవి? కార్పొరేట్ హెడ్ క్వార్టర్ నుంచి. ద మేనేజ్మెంట్ అట్ ఈచ్ లొకేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్ ఆఫ్ హోటల్ చైన్ బై ఇంప్లిమెంటింగ్ దిస్ పాలసీస్. సో పాలసీస్ని పెట్టి అండ్ మేనేజర్స్ని పెట్టి, ఈచ్ ప్రాపర్టీకి ఒక మేనేజర్ని పెట్టి, పాలసీస్ని పెట్టి, అంటే రూమ్ ఆక్యుపెన్సీ ఎంత ఉండాలి, ఎంత జనరేట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ని అచీవ్ చేయాలనేది చెప్పుకుంటూ పోతుంది పాలసీస్ని. ఇజ్ ఫర్ మేనేజ్మెంట్ అట్ ఈచ్ లొకేషన్ ఈజ్ ఆల్సో అండర్ ప్రెజర్ టు పర్ఫామ్ మీట్ టార్గెట్స్. సో అందరూ
మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రెజర్లోనే ఉన్నారు వాళ్ళ యొక్క టార్గెట్ని రీచ్ కావడానికి సీనియర్ మేనేజ్మెంట్ పెట్టిన టార్గెట్ని. ఇన్ ద పాస్ట్ ఇఫ్ ద టార్గెట్ హ్యాస్ నాట్ బీన్ మీట్ ఫర్ కపుల్ ఇయర్స్ ద సీనియర్ మేనేజ్మెంట్ హ్యాస్ క్లోజ్ డౌన్ ద హోటల్ అండ్ ఎగ్జిటెడ్ ది ప్రాపర్టీ. ఒకవేళ ఏవైతే మేనేజ్మెంట్ రీచ్ కాకుంటే ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రాపర్టీని క్లోజ్ చేసుకుంటూ వస్తుంది లాస్ట్ వాళ్ళకి. సో ఒకవేళ వెంటనే క్లోజ్ చేస్తే ఆ యొక్క అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మేనేజర్స్ వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. సో ఆ అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఉండడానికి వాళ్ళు ప్రెజర్లో వర్క్ చేస్తుంటారు. నెక్స్ట్ హెమ్స్ అట్ ద సేమ్ టైం ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ వస్తారో వాళ్ళకి లిబరల్ ఇస్తాడు బడ్జెట్లో టు ఆపరేట్. నెక్స్ట్ హెన్స్ కాంపిటీషన్ బిట్వీన్ వేరియస్ లొకేషన్ హ్యాస్ ఆల్సో బీన్ ఫేర్స్. దేర్ ఈజ్ కాన్స్టెంట్ నెగోషియేషన్స్ for being giving reasonable practical target that has to be achieved. Monthly meetings are scheduled with corporate office to explain variance of results from the budget. The recent monthly results have shown that 7 to 9 properties. So recent results 7 to 9 వచ్చేసి consistently not been able to meet the target in the past 6 months. So 9 out of 7 వచ్చేసి ప్రాపర్గా వర్కౌట్ చేయలేదు లాస్ట్ 6 monthsలో చూసుకుంటే. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కన్ఫౌండెడ్ బికాస్ ఆఫ్ ద టూరిజం ఇండస్ట్రీ హ్యాస్ బీన్ అఫెక్టెడ్ గ్రేట్లీ బై రెసిషనల్ ట్రెండ్స్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ. ఎందువల్ల రెసిషనల్ పీరియడ్ వచ్చినందుకు గ్లోబల్ ఎకానమీలో. దేర్ ఫోర్ ద ఫుట్ఫాల్ అట్ ద రెగ్యులర్ టూరిస్ట్ places where the hotel as properties has reduced considerably and in some places occupancy during peak season have only been 60%. సో పీక్ సీజన్లో ఓన్లీ 60% మాత్రమే ఉంది, 100% రీచ్ కాలేదు ఆక్యుపెన్సీ అనేది. సో 100% ఆక్యుపెన్సీ లేదు. నెక్స్ట్ దేర్ ఫోర్ ఆపరేషన్స్ ఆర్ బ్లిక్ అండ్ అన్సర్టనిటీస్ అండ్ దిస్ మీటింగ్ ద ఆపరేషన్ మేనేజ్మెంట్ ఆర్గ్యూ దట్ డ్యూ టు డైనమిక్ సినారియోస్ ద బడ్జెట్ టార్గెట్ సెట్ టు బి అబ్స్క్యూర్ సిన్స్ దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ద కరెంట్ సర్కమ్స్టెన్సెస్. అంటే రీజన్ ఎందుకు వచ్చింది రీచ్ కాకపోవడానికి వాళ్ళు కాదు రీజన్, అంటే సర్కమ్స్టెన్సెస్ రీజన్స్. సో వాళ్ళని ప్రెజర్ పెట్టొద్దు అన్నట్లు వాళ్ళు చెప్పుకోవడం. నెక్స్ట్ ద కార్పొరేట్ ఆఫీస్ హ్యాస్ మెట్ విత్ ద ఆపరేషన్ మేనేజ్మెంట్ అట్ ఈచ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ బెటర్. సో కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పైన ఉన్న వాళ్ళు మీరు ఇట్లా చెప్తున్నారు కదా మేము వచ్చి అక్కడ వచ్చి చెక్ చేస్తామన్నట్లు వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి సిచ్యువేషన్ని వాళ్ళే వచ్చి రీచ్ అవుతున్నారు. నెక్స్ట్ డిస్కషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అబౌట్ హౌ ద బిజినెస్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఫ్రమ్ ద ఫ్యూ ఆఫ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్సెస్ ఆల్. దట్ ఈస్ వెన్ ద హోటల్ ఈజ్ నాట్ ఫుల్లీ బుక్డ్, ఎక్కడ బుక్ కాలేదు ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఆఫ్ సీజన్స్. సో వాళ్ళు రీజన్స్ని తెలుసుకుంటున్నారు ఎక్కడ కాలేదు ఎందుకు కాలేదు డ్యూరింగ్ ద ఆఫ్ సీజన్స్ ఉన్నప్పుడు. గివ్ మేనేజర్స్ అట్ ఈచ్ ప్రాపర్టీ ద అథారిటీ టు రెంట్ అవుట్ రూమ్స్ అట్ అన్ అట్రాక్టివ్ డిస్కౌంట్స్. సో రూమ్స్ ఎట్లా ఇస్తున్నారు, అట్రాక్టివ్ డిస్కౌంట్స్లో ఇస్తున్నారు. దీస్ ఆపర్చునిటీస్ హ్యావ్ to encashed quickly, therefore the decision about the rate would be better handled by the personnel at the hotel. A guidelines on the discount policy can be worked out with corporate offices. This will ensure that our room occupancy rates increase while earning reasonable return. సో రీజనబుల్ రిటర్న్స్, రూమ్ ఆక్యుపెన్సీ రేట్స్ అనేది ఇంక్రీజ్ అయినాక రీజనబుల్ రిటర్న్స్ అనేది వస్తాయి ఎర్నింగ్స్లో. నెక్స్ట్ అలో ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కిచెన్ సప్లైస్ లోకల్లీ రాదర్ దెన్ బయింగ్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఆథరైజ్డ్ వెండర్స్. నాట్ ఓన్లీ విల్ దిస్ చీపర్, అంటే ప్రొక్యూర్మెంట్ కిచెన్ సప్లైస్ లోకల్లీ చేస్తున్నప్పుడు ప్రొక్యూర్మెంట్స్ రాదర్ దెన్ బయింగ్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఆథరైజ్ వెండర్ కాడ నుంచి కాకుండా లోకల్లీ కూడా పర్చేస్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నారు. సో నాట్ ఓన్లీ విల్ బి చీపర్ అంటే తక్కువ ప్రైస్కి రావడమే కాదు, ఇట్ ఆల్సో అలోస్ మోర్ రేట్ ఫ్లెక్సిబిలిటీ విత్ ద కిచెన్ మెనూ దట్ కెన్ క్యాటర్ టు కస్టమర్ డిమాండ్స్ బేస్డ్ ఆన్ ద కరెంట్ అవైలబిలిటీ ఆఫ్ సప్లయర్స్. సో అక్కడ నుంచే రావాలి స్పెసిఫైడ్ నుంచే రావాలి అనేది కూడా లోకల్లీ కూడా పర్చేస్ చేసుకునే ఛాన్సెస్ని ప్రొవైడ్ చేస్తే లోకల్లీ డిమాండ్ ఎట్టుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రయర్ అప్రూవల్స్ కెన్ బి టేకెన్ బై మేనేజ్మెంట్ ఫ్రమ్ ద క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. సో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ప్రయర్ పర్మిషన్ తీసుకుంటారు టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారా లేదా, డస్ నాట్ సఫర్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది సఫర్ కాకూడదు. నెక్స్ట్ ద మంత్లీ రివార్డ్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ దేర్ సర్వీస్ రికార్డ్ ఫర్ ద మంత్. రికమెండేషన్ కెన్ ఫ్రమ్ ఫెలో ఎంప్లాయీస్ ఆర్ లొకేషన్ మేనేజర్. Allow the location management autonomy with a reasonable budget to cater to purchasing equipment. In order to address certain urgent requirement or repairs, quick response from operation management is needed. The current process of getting approval of the corporate office is
cumbersome since it takes a longer time. Autonomy can help address these issues quickly without much damage done to customer satisfaction. సో లొకేషన్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో రీజనబుల్ బడ్జెట్ని ప్రొవైడ్ చేసి కస్టమ్ పర్చేసింగ్ అనేది ఎక్విప్మెంట్ పర్చేజెస్ క్యాటర్ చేసుకుంటుంటే ఏమన్నా రిపేర్స్ వచ్చినా రిక్వైర్మెంట్ వచ్చినా అర్జెంట్ వచ్చినా వాటన్నిటిని వాళ్ళు ఆపరేషన్ చేసుకోవచ్చు పర్మిషన్స్ ఇస్తే. అండ్ దానికి కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు అప్రూవల్స్ని ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల లాంగర్ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ బ్యాంక్స్ ఈ బేస్డ్ ఆన్ దిస్ డిస్కషన్ అంటే ఈ డిస్కషన్స్ అన్ని డిస్కషన్ చేసినాక అంటే ఏమేమి డిస్కషన్ చేసినారు ఫుల్లీ బుక్ కావడం లేదు ఎందుకంటే సీజన్ లేకపోవడం, లోకల్లీ పర్చేస్ చేసుకునే పర్మిషన్ అని చెప్పడం, అండ్ మంత్లీ రివార్డ్స్ని ప్రొవైడ్ చేయమనడం ఎంప్లాయీస్కి, అండ్ తర్వాత బడ్జెట్ని ప్రొవైడ్ చేయండి పర్చేసింగ్ చేసుకోవడానికి ప్రొక్యూర్మెంట్, ఇట్లా అన్ని ఇష్యూస్ని వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. బేస్డ్ ఆన్ దిస్ డిస్కషన్ ద సీనియర్ మేనేజ్మెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డీసెంట్రలైజ్ ఆల్ ద అబౌవ్ డెసిషన్స్. సో పైన చెప్పిన డెసిషన్స్ అన్ని డీసెంట్రలైజ్, ఇంతవరకు సెంట్రలైజ్ ఉన్నాయంటే పైనుంచి అమౌంట్ రావాలి ప్రొక్యూర్మెంట్ చేయాలి, పైనుంచి అమౌంట్ రావాలి రిపేర్ చేయాలి, అట్లా కాకుండా పైనుంచే మెటీరియల్స్ రావాలి, ఇట్లా కాకుండా ఆయిల్ యొక్క లోకల్ వాళ్ళకి డీసెంట్రలైజ్ చేస్తున్నాడు ఎవరు కార్పొరేట్ ఆఫీస్ నుంచి. హ్యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ they have decided to prepare a line-wise detailed budgets, that is sales budgets, operation cost budget, advertising etc. for each location. సో ఇప్పుడు అందరికీ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు డీటెయిల్ వైజ్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారు ఈచ్ లొకేషన్కి. ఇన్స్టెడ్ ద ఆపరేషన్ మేనేజ్మెంట్ విల్ బి గివెన్ clear target at each of the locations regarding the key profitability ratios, liquidity ratios and leverage ratios, as also guidelines on market share, quality and customer satisfaction. So దీనివల్ల ఏమేమి వస్తుంది కీ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అండ్ లిక్విడిటీ రేషియోస్, లెవరేజ్ రేషియోస్, గైడ్లైన్స్, మార్కెట్ షేర్, క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దిస్ బెంచ్ మార్క్స్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ రీసెర్చ్ ఆఫ్ పియర్ గ్రూప్ కంపెనీస్. However, managers have the autonomy to achieve the expected target based on their individual business scenarios at each location. The focus is therefore not on achieving budget numbers that have been finalized. Instead, management gets growth target to achieve. 1 year after implementing this decision, it was found that the company was able to meet the shareholders' expectations, have robust growth and an energetic employee morale. Now, so ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఫస్ట్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ గురించి చెప్పాలి, తర్వాత దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయని చెప్పాలి, దాని తర్వాత ఫీడ్బ్యాక్ కంట్రోల్ గురించి చెప్పాలి, ఆపరేషన్ గురించి, బియాండ్ బడ్జెటింగ్ గురించి చెప్పాలి. ఇవి చెప్పాల్సినవి. మనం ఫస్ట్ ఏమేమి ఉన్నాయి నెగిటివ్స్, దానికి ఏమేమి చేస్తున్నాయని చెప్తే, ఫస్ట్ మ్యాజికల్ స్టే అనేది ఆపరేటింగ్ వచ్చేసి బిజినెస్ సినారియో ఇది హై కాంపిటేటివ్ అండ్ డైనమిక్లో వర్కౌట్ చేస్తుంది. అండ్ ఇది ఫోకసింగ్ ఏదాని మీద ఫోకసింగ్ చేస్తుంది, ఇప్పుడు ప్రజెంట్గా ట్రెడిషనల్ బడ్జెట్ మీద ఫోకస్ చేస్తుంది. డ్రైవెన్ టువార్డ్స్ అచీవ్మెంట్ ఆఫ్ ద కంపెనీ స్ట్రాటజిక్ గోల్ విచ్ వాజ్ ప్రాఫిట్ టార్గెట్ 1,500 million ఫర్ ద ఇయర్ 2018. సో అలా వచ్చేసి వాళ్ళు ప్రాఫిట్ని సెట్ చేసుకొని ఇంత ప్రాఫిట్ని రీచ్ కావాలని ఒక టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ కావాలి అనుకుంటున్నారు. అంటే ఇది ట్రెడిషనల్ బడ్జెటింగ్ని ఫాలో అవుతున్నారు. అకార్డింగ్లీ ద సీనియర్ మేనేజర్ ఫాలోడ్ ఏ టాప్ డౌన్ బడ్జెట్. అంటే ఎవరో సింగపూర్లో ఉన్న కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు వేసినది అందరూ వర్కౌట్ చేస్తున్నారు. అంటే టాప్ నుంచి డౌన్కి వస్తుంది బడ్జెటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ లైక్ రూమ్ రెంట్ పర్ డే ఎంత ఉండాలి అనేది, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎంత ఉండాలి అనేది, ఎంప్లాయీ హైరింగ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అట్ ఈచ్ పార్టీ అండ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాండిల్ డైరెక్ట్లీ బై ద కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్. సో ఇవన్నిటిని ఎవరు డీల్ చేస్తున్నారు, హెడ్ క్వార్టర్స్ నుంచే డీల్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆపరేషన్స్ అట్ ఈచ్ లొకేషన్ ఓన్లీ ఇంప్లిమెంట్ ఇట్. సో ఇక్కడ ఎవరైతే ఇండివిజువల్ లొకేషన్ ఈచ్ లొకేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు జస్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటారు. ఇన్ ఏ చేంజ్ బిజినెస్ సినారియో దిస్ బడ్జెటింగ్ మెథడాలజీ హ్యాస్ ద ఫాలోయింగ్ షార్ట్ కమ్స్. దానివల్ల ఏమొచ్చినాయి, ఫాలోయింగ్ షార్ట్ కమ్స్ అంటే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రైజ్ అయినాయి. ఫస్ట్ ఇష్యూ ఏం రైజ్ అయింది, బడ్జెట్ బేస్డ్ ఆన్ దిస్ పాలసీస్ మే నాట్ బి ఫ్లెక్సిబుల్. ఇది అనేది ఫ్లెక్సిబుల్ లేదు. అండ్ ఎనఫ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్, నాట్ ఫ్లెక్సిబుల్ ఎనఫ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. ఆల్సో it is based on assumptions and expectations of the management has made about the business growth in a dynamic scenario. It is very difficult to predict the future accurately. Therefore, targets or benchmarks set by the traditional budgets may become outdated quickly. బడ్జెట్స్ ఏవైతే పెట్టినామో ఆన్ ద పాలసీలో అవన్నీ ఫ్లెక్సిబిలిటీ లేవు.
ఈ ఫ్లెక్సిబిలిటీ లేడానికి అంటే అజంప్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అబౌట్ బిజినెస్ గ్రోత్ డైనమిక్ సినారియోతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ అక్యురేట్లీ. ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేకుండా అక్యురేట్లీ. దేర్ ఫోర్ టార్గెట్స్ ఆర్ బెంచ్ మార్క్ సెట్ బై ద ట్రెడిషనల్ బడ్జెట్ మే బికమ్ అవుట్డేటెడ్ క్విక్లీ. సో ప్రిడిక్ట్ చేయలేనప్పుడు ఆల్రెడీ పెట్టుకునేటివన్నీ అవుట్డేటెడ్ అయినట్లనే, అబ్జల్యూట్ అయినట్లనే, క్విక్లీగా అబ్జల్యూట్ అయినట్లనే. నెక్స్ట్ దీస్ బడ్జెట్స్ were based on business functions like sales, advertising, operations, etc. While a strategy for the functions is important. Just a second. Okay. ఈ బడ్జెట్స్ అనేది బడ్జెట్ ఫంక్షన్స్ లైక్ సేల్స్, అడ్వర్టైజింగ్ అండ్ ఆపరేషన్స్ ఏవైతే మెయిన్వి ఉన్నావో, మెయిన్ బిజినెస్ ఫంక్షన్స్ ఏమంటున్నావో ఆ స్ట్రాటజీ ఆఫ్ దిస్ ఫంక్షన్స్ ఇది ఇంపార్టెంట్ ఉన్నావో based on internal benchmark and assumptions made by the management. However, for the company flexible in changing environment, the focus should also be external factors. So వాళ్ళు ఇంటర్నల్ యొక్క బెంచ్ మార్క్ని పెట్టి చేసుకొని అజంప్షన్ని పెట్టి చేసుకొని వాళ్ళు అవన్నీ డెసిషన్ని ఫిక్స్ చేసినారు. బట్ కంపెనీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం అంటే చేంజింగ్ ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతున్న దాన్ని ఎన్వైర్న్మెంటల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయలేదు. ఓన్లీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు పెట్టుకున్నారు ఇంత రీచ్ కావాలి అని. నెక్స్ట్ ఇష్యూ, నెక్స్ట్ షార్ట్ కమింగ్ ఏమొస్తుంది, ద మేనేజ్మెంట్ హేమ్స్ టు మేక్ ఏ ఇయర్లీ ప్రాఫిట్ దట్ ఈస్ 10% మోర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్. అంటే ఏమనుకుంటుంది, లాస్ట్ ఇయర్ కంటే 10% పెంచుకుంటా పోవాలి, లాస్ట్ ఇయర్ కంటే 10% పెంచుకుంటా పోవాలి. గో రన్ రన్ రన్, లైఫ్ ఈజ్ ఏ రన్నింగ్ రేస్. రన్ కాకుంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చిపోతారు. అట్లా 10% ఇంక్రీజ్ కావాలి, 10% ఇంక్రీజ్ కావాలని కార్పొరేట్ వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అలోన్ ఈజ్ ద బెంచ్ మార్క్ ఫర్ గ్రోత్. సో లాస్ట్ ఇయర్ అనేది బెంచ్ మార్క్. సర్టన్ డెసిషన్ మే బీ స్లీవ్డ్ బికాజ్ దే మే డిక్రీజ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ బిలో టార్గెట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, బిలో టార్గెట్కి రీచ్ కాలేము. హౌఎవర్ హ్యాడ్ దిస్ డెసిషన్ బీన్ ఇంప్లిమెంటెడ్ దే మే హ్యావ్ జనరేటెడ్ వాల్యూ ఇన్ ద లాంగ్ టర్మ్ అండ్ అల్టిమేట్లీ మే హ్యావ్ బీన్ బెటర్ ఫర్ ఎర్నింగ్స్ ప్రాఫిట్ ఇన్ ఫ్యూచర్ ఇయర్లో. అంటే ఒక్కొక్కసారి రీచ్ అవుతాం, ఒక్కొక్కసారి రీచ్ కాలేము. ఒక్కొక్కసారి రీచ్ అయినప్పుడు హయ్యర్గా కూడా రీచ్ అవుతాం లాంగ్ ప్రాఫిట్లో చూసుకుంటే. బట్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ certain capital expenditure that may need to be undertaken quickly in order to improve customer satisfaction may not be incurred at all simply because there is no budget for it. సో కొన్ని కేసెస్లో ఏమవుతుంది, ఇమీడియట్గా మనం ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ కావాల్సి వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకైతే అయితేనే అప్పటికప్పుడు మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేయగలము. ఎప్పుడైతే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రాపర్గా ఉంటే కస్టమర్స్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ అవుతారో అప్పుడే మనం సేల్స్ని ఇంక్రీజ్ చేయగలము. బట్ మన బడ్జెట్లో ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా లేదనుకోండి, మనం ఇంకర్ కాలేము. అప్పుడు మనం ప్రాఫిట్ని రీచ్ కాలేము, మన టార్గెట్ని రీచ్ కాలేము. దట్ ఈజ్ అవసరం ఎట్లుంటుందని చెప్పలేమని చెప్తున్నాము. నెక్స్ట్ డి, ఆపరేషన్ మేనేజ్మెంట్ డిడ్ నాట్ హ్యావ్ అటానమీ. Operational management did not have autonomy since policies were controlled at the corporate headquarters. Policies ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు, కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ అచీవింగ్ ద టార్గెట్ సెట్ అవుట్ హ్యాస్ పర్ బడ్జెట్. సో రెస్పాన్సిబుల్ ఏదానికి రెస్పాన్సిబుల్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ వాళ్ళు పాలసీస్ ఏం పెట్టుకోరు, వాళ్ళు కంట్రోల్ ఏం ఉండదు. జస్ట్ పైన వాళ్ళు ఎవరైతే ఉంటారో రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టిందని వీళ్ళు ఆ టార్గెట్ని రీచ్ కావాలి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ అథారిటీ క్రియేట్స్ నెగిటివ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే మనకేం రెస్పాన్సిబిలిటీ లేకుండా డైరెక్ట్ మనం ఒక అచీవ్కుంటూ పోవాలి అంటే వీఆర్ నాట్ ఏ రోబోట్స్. సో మనం కూడా మనుషులమే, మనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సో మనం కూడా రెస్పాన్సిబుల్ కావాలంటే మనకు కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి. మనమేం ఇన్వాల్వ్మెంట్ కాకుండా జస్ట్ మనం రీచ్ కావాలంటే వీ కెన్ నాట్ రీచ్. ఇన్వాల్వ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ వితౌట్ అథారిటీ అంటే అథారిటీ ఏం లేకుండా ఊకే జస్ట్ రెస్పాన్సిబిలిటీని ఇస్తే నెగిటివ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అదవుతుంది. అంటే నువ్వు ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి, నీకు అథారిటీ ఏం లేకుండా జస్ట్ వర్క్ని కంప్లీట్ చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీని ఇస్తే సరిపోదు. నెక్స్ట్ కన్సిక్వెంట్లీ ఇట్ మైట్ బి డిఫికల్ట్ టు రిటైన్ టాలెంటెడ్ పర్సనల్స్. సో టాలెంటెడ్ పర్సనల్స్ని రిటైన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. సో ఫస్ట్ దానికి షార్ట్ కమింగ్స్లో మనం ఏమేమి చెప్తున్నాము, ఒకటి ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్ లేవని, నెక్స్ట్ ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ అజంప్షన్స్ని పెట్టుకొని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయకపోవడం ఒకటి. నెక్స్ట్ ఇంకోటి 10% ఇంక్రీజ్ కావాలి, ప్రీవియస్లీ ఒకటే బెంచ్ మార్క్ అనుకుంటా పోవడం అనేది ఒక షార్ట్ కమింగ్. నెక్స్ట్ ఆపరేషనల్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ప్రాపర్ అటానమీ లేకపోవడం, ప్రాపర్ పవర్స్ని లేకపోవడం. నెక్స్ట్
ఫోర్త్ ఏమి, ఇన్ ఆర్డర్ టు మీట్ బడ్జెటెడ్ టార్గెట్స్ మేనేజర్స్ మే ట్రై టు నెగోషియేట్ ఫర్ లోయర్ సేల్స్ టార్గెట్ టు అచీవ్ మోర్ బడ్జెటెడ్ అలొకేషన్ టు మీట్ కాస్ట్. సో వీళ్ళు ఏమంటున్నారు, రీచ్ కావాలంటే కొంచెం సేల్స్ టార్గెట్ కొంచెం తక్కువ పెట్టండి అండ్ అలొకేట్ చేయండి కాస్ట్కి సంబంధించి అని వాళ్ళు అడుగుతున్నారు. దిస్ డస్ నాట్ ఫోస్టర్ పాజిటివ్ బిజినెస్ గ్రోత్. మేనేజర్స్ ఆర్ మోర్ ఇంటెంట్ ఇన్ మీటింగ్ టార్గెట్స్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ బిజినెస్ గ్రోత్. సో ఇక్కడ మేనేజర్స్ ఏం చేస్తున్నారు, ఓన్లీ టార్గెట్ రీచ్ కావాలి, టార్గెట్ అచీవ్ కావాలి, టార్గెట్ అచీవ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ బిజినెస్ గ్రోత్ గురించి ఆలోచించడం లేదు. బిజినెస్ గ్రోత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టార్గెట్ అచీవ్మెంట్. టార్గెట్ అచీవ్మెంట్ అనేది వేరు, బిజినెస్ గ్రోత్ అనేది వేరు. సో బిజినెస్ గ్రోత్ మీద ఆలోచించడం లేదు. ఇట్ లీడ్స్ టు లోయర్ సేల్స్ దెన్ కెన్ అదర్వైజ్ బీ అచీవ్డ్ అండ్ లీడ్స్ టు ప్రొటెక్షన్ ఆఫ్ కాస్ట్ రాదర్ దెన్ వర్కింగ్ టువర్డ్స్ లోయరింగ్ ఆఫ్ ఆపరేషనల్ కాస్ట్. సో కాస్ట్ని ప్రొటెక్షన్ చేయడం కాదు, కాస్ట్ని తగ్గడానికి ఆలోచించారు. నెక్స్ట్, ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ ప్రాసెస్ was more inward looking. Focus is on achieving budget target rather than implementing strategy then can create more value to the company. ఇక్కడ ఏదాని మీద ఫోకసింగ్ చేస్తారు వాళ్ళు, బడ్జెట్ని రీచ్ కావడానికి, అంతేగాని కంపెనీకి వాల్యూ క్రియేట్ చేయడానికి ఏమీ ఆలోచించారు. నెక్స్ట్ సెకండ్కి సంబంధించి ఇది ట్రెడిషనల్ బడ్జెటింగ్కి సంబంధించి చెప్పినాము. నెక్స్ట్ ఇంకేం చెప్పినారు, గ్రోత్ బేస్డ్ టార్గెట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బడ్జెట్ బేస్డ్ టార్గెట్ అంటే బియాండ్ బడ్జెటింగ్ గురించి చెప్పమన్నారు. దట్ ఈస్ ఫాలోయింగ్ ఫీడ్బ్యాక్ ఆపరేషన్ ఫ్రమ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గివెన్ దెమ్ టార్గెట్ బేస్డ్ ఆన్ ద గ్రోత్. సో గ్రోత్ బేస్ చేసుకొని మనం కానీ టార్గెట్ ఇస్తే ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ ఆన్ బడ్జెటెడ్ అలోన్, బడ్జెటెడ్ని ఇవ్వకుండా గ్రోత్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ మనం కానీ టార్గెట్ని ఇస్తే ఆ ఫిలాసఫీని మనం ఏమంటాము, బియాండ్ బడ్జెటింగ్ అంటాము. బియాండ్ బడ్జెటింగ్ బిలో ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఫిలాసఫీ దట్ ఎనేబుల్ మ్యాజికల్ స్టేట్ టు అచీవ్ బెటర్ రిజల్ట్స్. సో ఈ బియాండ్ బడ్జెటింగ్ని రీచ్ కావాలి అంటే కొన్ని ఫిలాసఫీస్ ఉంటాయి. ఏం ఫిలాసఫీస్ కావాలి అంటే, ఫస్ట్ మోర్ డీసెంట్రలైజ్డ్ ఉండాలి, వాళ్ళకి పవర్స్ అనేది మోర్ డీసెంట్రలైజ్డ్, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకున్న ఆపరేషన్స్ వాళ్ళంతకే వాళ్ళే డెసిషన్ తీసుకునే పవర్స్ ఉండాలి, అంటే డీసెంట్రలైజ్డ్ ఉండాలి. అండ్ పార్టిసిపేటివ్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఏ బిజినెస్, పార్టిసిపేటివ్ వే ఉండాలి బిజినెస్ ఆపరేషన్స్లో, రాదర్ దెన్ బీయింగ్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిజినెస్ డెసిషన్ విచ్ వర్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ద ఎంప్లాయీస్ డెలిగేటెడ్ రెస్పాన్సిబిలిటీ కంబైన్డ్ విత్ నెసెసరీ అథారిటీ టు ఎగ్జిక్యూట్ డెసిషన్స్. అంటే వాళ్ళ చేతికి ఏం పవర్ని ఇవ్వకుండా జస్ట్ రెస్పాన్సిబిలిటీని ఇస్తే వాళ్ళు రీచ్ కాలేరు. దానికోసం వాళ్ళకి పవర్ని ఇవ్వాలి, వాళ్ళకి అథారిటీని ఇవ్వాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలి. అంటే ఎంప్లాయీస్ని డెలిగేట్ చేయాలి రెస్పాన్సిబిలిటీగా అండ్ కంబైన్ ద నెసెసరీ అథారిటీ టు ఎగ్జిక్యూట్ డెసిషన్స్. ఆ డెసిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఎంప్లాయీస్ని ఇచ్చి ఈ ఎంప్లాయీస్కి కూడా చెప్పాలి ఆ పర్సన్ చెప్పినట్లు వర్క్ చేయండి అని. అంతేకాని అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళతో చేయించుకో, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నాయి కదా వీళ్ళతో చేయించుకుంటే ఆ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర వర్క్ చేయాలి కదా, అది చూసుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈజ్ మోర్ డీసెంట్రలైజ్డ్ అండ్ పార్టిసిపేటివ్. ఫస్ట్ది ఇది బియాండ్ బడ్జెటింగ్ చూసినప్పుడు. నెక్స్ట్, ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ ద పర్సనల్ అట్ ఈచ్ లొకేషన్ ఆర్ కేపబుల్ టు క్విక్లీ అడాప్టింగ్ టు చేంజ్ మార్కెట్ సినారియోస్. సో మార్కెట్లో ఏమైనా చేంజెస్ వస్తే ఆ మార్కెట్లో వచ్చిన చేంజ్ సినారియోస్ని క్విక్గా అడాప్ట్ చేసుకునే లాగా ఉండాలి. ఎవరైతే ఆపరేషన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారో పర్సన్స్, వాళ్ళంతా అడాప్ట్ చేసుకునే పర్సన్స్ లాగా ఉండాలి. లైక్ వైజ్ సిన్స్ దే ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ డైరెక్ట్లీ. సో ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి ఇట్ ఎనేబుల్ దెమ్ టు మేక్ క్విక్కర్ డెసిషన్ టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఐడెంటిఫై ఆపర్చునిటీ టు జనరేట్ మోర్ రెవెన్యూ. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో పర్సన్స్ ఎవరైతే ఈచ్ లొకేషన్స్ ఉంటారో వాళ్ళు మార్కెట్ చేంజెస్ని ఈజీగా అడాప్ట్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు కస్టమర్స్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి అండ్ వాళ్ళు క్విక్ డెసిషన్ని తీసుకోవచ్చు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత ఐడెంటిఫై ఆపర్చునిటీ టు జనరేట్ మోర్ రెవెన్యూ. వాళ్ళు మన యొక్క కంపెనీ మోర్ రెవెన్యూని జనరేట్ చేయడానికి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్, టార్గెట్స్ ఆర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పియర్ గ్రూప్ కంపెనీస్. సో టార్గెట్ ఎట్టుండాలంటే పియర్ గ్రూప్ కంపెనీస్ని బేస్ చేసుకొని ఉండాలి, అంతేగాని 10% ఇంక్రీజ్ చేయి, 20% ఇంక్రీజ్ చేయి అట్లా కమాండింగ్లో ఉండకూడదు. మన పియర్ వాళ్ళు ఎట్టున్నారు అంటే ఎన్వైర్న్మెంట్ ఎట్టుంది, ఆ ఎన్వైర్న్మెంట్ ప్రకారం మన యొక్క పియర్ అంటే ఈక్వలెంట్ పర్సన్స్ అంటే కాంపిటీటర్స్ ఎట్లా ప్రాఫిట్ ఉంది, ఆ ప్రాఫిట్తో మనం
టార్గెట్స్ ఉండాలి. బెంచ్ మార్క్ బేస్డ్ ఆన్ పియర్ గ్రూప్ పర్ఫార్మెన్స్ విల్ బి అన్బయాస్డ్ అండ్ రిఫ్లెక్ట్ ద కరెంట్ బిజినెస్ scenario better. Next, due to this, customers' needs and satisfaction automatically get priority. It is customers who ultimately drive business growth. సో అల్టిమేట్గా మన కస్టమర్స్ ఎవరున్నారో మన కస్టమర్స్ మన యొక్క బిజినెస్ గ్రోత్కి వర్కౌట్ అయ్యేది. నెక్స్ట్, దేర్ ఫోర్ రాదర్ దెన్ హ్యావింగ్ ఇన్వర్డ్ లుకింగ్ అవుట్లుక్, ఫోకస్ ఈ షిఫ్టెడ్ టు ఎక్స్టర్నల్ మార్కెట్. ఓన్లీ మన యొక్క ఇన్వర్డ్ చూసుకోవడం కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ మార్కెట్ పైన కూడా ఫోకస్ షిఫ్ట్ చేసుకోవాలి. డ్యూ టు అటానమీ, మేనేజర్స్ అట్ వేరియస్ లొకేషన్స్ నీడ్ నాట్ కంపీట్ విత్ ఈచ్ అదర్ ఫర్ బడ్జెట్ అలొకేషన్కి. దిస్ ఛానలైజెస్ ది ఆపరేషనల్ ఫోకస్ టు మీట్ ఛాలెంజెస్ ఫ్రమ్ అవుట్సైడ్ కాంపిటీటర్స్ రాదర్ దెన్ హ్యావింగ్ డిటర్మినెంటల్ కాంపిటీషన్ విత్ ఇన్ ఆర్గనైజేషన్స్. At the same time, the targets for the company are also based on guidelines from the corporate office. Therefore, there is the congregation of goals with shareholders' expectations. So, shareholders' expectation reach అయ్యేలాగా ఉండాలి. అండ్ కార్పొరేట్ ఆఫీస్ అనేది గైడ్లైన్స్ దాన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయాలి. అంతేకాని వాళ్ళ యొక్క ఇంటర్నల్స్ని బేస్ చేసుకొని కాదు, ఎక్స్టర్నల్స్ని కూడా బేస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎంప్లాయీ మోరల్ అంటే కస్టమర్స్ గురించి ఆలోచించినాము, ఆపరేషనల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినాము, వాళ్ళకి డీసెంట్రలైజ్ పార్టిసిపేటివ్ అప్రోచ్ చేయాలని చెప్పినాము. ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి ఆలోచించాలి. దట్ ఈజ్ ఎంప్లాయీ మోరల్ ఈజ్ ఆల్సో బూస్టెడ్ అప్ టు ద మంత్లీ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ సిస్టమ్. ఇట్ ఫోస్టర్ హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్కి అప్పటికప్పుడు కొంచెం రివార్డ్స్ని ఇవ్వడము, కొంచెం రికగ్నిషన్ని ప్రొవైడ్ చేయడము, అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంటే హై కాంపిటీషన్లో అమాంగ్ ఎంప్లాయీస్లో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సిన్స్ ది ఫోకస్ ఈజ్ ఆన్ గ్రోత్ బియాండ్ బడ్జెటింగ్ కెన్ బి వే ఆఫ్ అచీవింగ్ బెటర్ రిజల్ట్స్ ఇన్ ఛాలెంజింగ్ బిజినెస్ ఎన్వైర్మెంట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? What is there? What is required? Identify the type of control system. కంట్రోల్ సిస్టమ్ టైప్లో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే మనకి టైప్స్ ఆఫ్ కంట్రోల్ టైప్స్లో మనకి ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి? 2 కంట్రోల్స్ ఉన్నాయి. ఒకటి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్, ఇంకోటి ఫీడ్ బ్యాక్ కంట్రోల్. సో మనం ఏ కంట్రోల్లో ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. The following are 2 types of monthly control reports of a CFM showing gross collections. The budgeted collection for the year ended on 31st March వచ్చేసి 4 crores 14 lakhs. దాని యొక్క బడ్జెటెడ్ కలెక్షన్స్ మొత్తం ఎంత ఉన్నాయి? 4 crores 14 lakhs ఉన్నాయి ఇన్ టోటల్. అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ ట్యాక్సేషన్ గ్రాస్ కలెక్షన్ రిపోర్ట్స్కి సంబంధించి బడ్జెట్ని ప్రొవైడ్ చేసినాము. ఎంత? 16,560, 10,350, 14,490. ఇది బడ్జెట్స్. నెక్స్ట్, మోస్ట్ రిటర్న్ ఫోర్కాస్ట్ ఫర్ ద ఇయర్ 17,250, 18,280, 13,386 ఫోర్కాస్ట్ చేసినది. ఎక్స్పెక్టెడ్ వేరియన్స్ ఇదేమో ఫేవరబుల్గా ఉంది, ఇదేమో అడ్వర్స్ ఉంది, ఇదేమో అడ్వర్స్ ఉంది. ఇది టైప్ ఎక్స్కి సంబంధించి. సో ఏదానికి కంపేర్ చేస్తున్నాం ఇక్కడ? బడ్జెటెడ్ విత్ ఫోర్కాస్ట్తో మనం కంపేర్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం బడ్జెటెడ్ ఫోర్కాస్ట్ మన ఫ్యూచర్ని మన యొక్క బడ్జెట్స్తో కంపేర్ చేసుకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటాయని మనకు అనిపిస్తే సో ఎక్స్పెక్టేషన్ రీచ్ కామని మనం అనుకుంటే ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ అంటే ఫ్యూచర్ గురించి ప్రిడిక్షన్ ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ అంటే ఎక్స్ అనేవాళ్ళు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ని యూజ్ చేస్తున్నట్టు. నెక్స్ట్, టైప్ వై రిపోర్ట్ ఏ దాని మీద చూసుకుంటుంది? మంత్లీ బడ్జెటెడ్ యాక్చువల్ అండ్ క్యుములేటివ్ బడ్జెటెడ్ యాక్చువల్. సో యాక్చువల్లీ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్, పోస్ట్ అంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి బడ్జెటెడ్తో కంప్లీట్ చేసుకుంటాం అంటే ఫీడ్ బ్యాక్ కంట్రోల్. సో ఇది వై అనేది ఫీడ్బ్యాక్ కంట్రోల్ని యూజ్ చేస్తుంది, ఎక్స్ అనేతోడు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ని యూజ్ చేస్తున్నాము. ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ దట్ ఈస్ టైప్ ఎక్స్ ఇండికేట్ టు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ సిస్టమ్. ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ సిస్టమ్ ఆపరేట్స్ బై కంపేరింగ్ బడ్జెటెడ్ రిజల్ట్స్. సో ఏవేవి? బడ్జెటెడ్ రిజల్ట్స్ అగెనెస్ట్ ఫోర్కాస్ట్తో మనం కంపేరింగ్ చేసుకోవడం. 2 ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, బడ్జెటెడ్ ఇంత అనుకున్నాము, ఫోర్కాస్ట్ ఇంత అనేది. అప్పుడే మనకి ఫీడ్ ఫార్వర్డ్ అవుతుంది, ముందు చూపు అంటారు కదా, దట్ ఈస్ సో దట్ కరెక్టివ్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ టు అవాయిడ్ ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ వేరియన్సెస్. ఈ ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఏవైతేనో వాటికి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడం, ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవడం, కరెక్టివ్ యాక్షన్స్ని తీసుకుంటాము. నెక్స్ట్, టైప్ ఐ రివీల్స్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. Feedback control system identify variances that are
has already taken place. So variances అనేది already taken places by comparing the actual historical results with the budgeted results. సో యాక్చువల్ బడ్జెటెడ్ రికాల్స్ హిస్టారికల్ డేటా ఇది, దాన్ని బడ్జెట్తో చెక్ చేసుకోవడం. దాన్ని చెక్ చేసుకుంటే ఈ వేరియన్స్ ఏదైతే వస్తుందో వాటిని ఫీడ్బ్యాక్ అంటాము. నోట్ బోత్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ అండ్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ మే కోఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ సిస్టమ్ బట్ టూ డిజైన్స్ ఫంక్షన్స్ ఈజ్ డిఫరెంట్ వేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 వాట్ ఈస్ దేర్ కింద వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, రిక్వైర్డ్ అనేది అడేయాలి డైరెక్ట్ పోయినాడా క్వశ్చన్. ఓకే, కరెక్ట్ బ్యాలెన్సెస్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ వెన్ the budgeted performance is evaluated, otherwise it may lead to feeling that performance appraisal was unjust. సో మనం ఏం చేయాలంటే కరెక్ట్ బ్యాలెన్స్ని తీసుకొని రావాలి. అదర్వైజ్ ఇట్ మే లీడ్ టు ఫీలింగ్ దట్ పర్ఫార్మెన్స్ అప్రైజర్ వాజ్ అన్జస్ట్. సో ఒకవేళ కరెక్ట్ బ్యాలెన్స్ లేకుంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అప్రైజర్ ఎట్లుంది అనుకుంటాము, అన్జస్ట్ ఉందనుకుంటాము. నెక్స్ట్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ద అబోవ్ ఆబ్జెక్ట్ 3 distinctive styles, namely budgeted constant, profit concise, నాన్ అకౌంటింగ్ స్టైల్. ఈ 3 డిస్టింక్ట్ స్టైల్స్ ఉన్నవి. స్టైల్స్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఫర్ యూజింగ్ బడ్జెటెడ్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెసిషన్. ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దిస్ స్టైల్. సో ఈచ్ ఆఫ్ దిస్ స్టైల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి బడ్జెటెడ్ కన్స్టెంట్, ప్రాఫిట్ కన్సైజ్, నాన్ అకౌంటింగ్ స్టైల్. ఈ 3 స్టైల్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఓకే, డిస్కషన్ చేద్దాం. అకౌంటింగ్ సిస్టంలో ఎట్లుంటుంది, ప్రాఫిట్ కన్సైజ్లో ఎట్లుంటుంది, ఒకవేళ నాన్ అకౌంటింగ్ స్టైల్ అయితే ఏముంటుంది అనేది డిస్కషన్ చేద్దాం. అంటే మేనేజర్ బిహేవియర్స్ ఎట్లుంటాయి దానిలో చెప్పాలి. నెక్స్ట్ ఇన్ కే ఆటోమోటివ్ లిమిటెడ్. ఓకే, ఆటోమోటివ్ లిమిటెడ్ అండ్ ఆటోమొబైల్ manufacturer that he sudden breakdown one important machine which would delay the shipment of an important order. షిప్మెంట్ ఇన్ సడన్ బ్రేక్డౌన్ అయింది, ఇంపార్టెంట్ మిషన్ అనేది మిస్ అయింది, వుడ్ బి డిలే ఇన్ షిప్మెంట్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఆర్డర్ అండ్ రిక్వైర్డ్ టు స్పెండ్ మోర్ దెన్ రిపేర్డ్ బడ్జెట్ అలొకేషన్. అనలైజ్ ద లైక్లీ బిహేవియర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. సో బిహేవియర్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలి. ఎక్కడ బిహేవియర్ ఆస్పెక్ట్స్, బడ్జెట్ కన్సెంట్ స్టైల్ ఉన్నప్పుడు, ప్రాఫిట్ కన్సెంట్ స్టైల్ ఉన్నప్పుడు. సో 3 స్టైల్ గురించి చెప్పాలి. 3 స్టైల్లో బిహేవియర్ ఆస్పెక్ట్స్, 2 స్టైల్లో బిహేవియర్ ఆస్పెక్ట్ని చెప్పాలి. నెక్స్ట్ సమ్మరైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ గివెన్ 3 స్టైల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ద బిలో మ్యాట్రిక్స్ ఇన్ టేబుల్ బి బై పుట్టింగ్ ఏ సూటబుల్ కోడ్ గివెన్ ఇన్ టేబుల్ ఏ ఫర్ ఈచ్ ఆఫ్ ది స్పెసిఫైడ్ యాక్టివిటీ. టేబుల్ ఏ హై, మీడియం, లో, ఎక్స్టెన్సివ్, లిటిల్, గుడ్, పూర్. ఓకే, బడ్జెటెడ్ కాన్స్టెంట్లో, ప్రాఫిట్ కాన్సైజ్లో, నాన్ ప్రాఫిట్ కాయిన్స్లో వీటిని యూజ్ చేసుకుంటూ, అంటే హైలో ఉన్నామా, మీడియంలో ఉన్నామా, లోలో ఉన్నామా, ఎక్స్టెన్సివ్ ఉంటామా అనేది చెప్పాలి. అంటే మనం కాస్ట్ని ఎక్కువ యూజ్ చేసినాం అనుకోండి, ఇన్వాల్వ్మెంట్ విత్ కాస్ట్, కాస్ట్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నామంటే బడ్జెటెడ్ దాంట్లో హై ఉంటామా, లో ఉంటామా అనేది. అంటే బడ్జెటెడ్ హై పెట్టుకోవాల్సి వస్తుంది, దానివల్ల ప్రాఫిట్ అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది హై ఉంటుంది. నాన్ అకౌంటింగ్ ఇది ఏమీ ఎఫెక్ట్ చేయదు. సో మన ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ కాదు, అంటే లో ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి కాస్ట్ కన్సైన్ అన్నప్పుడు. సో కాస్ట్ కన్సైన్ అంటే మన కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే బడ్జెటెడ్ ఎఫెక్ట్ చేస్తుంది, ఇది హై ఎఫెక్ట్ అవుతుంది. ప్రాఫిట్ కన్సైన్ అనేది హై ఎఫెక్ట్ అవుతుంది. నాన్ అకౌంటింగ్ లేనప్పుడు ఇది హై ఎఫెక్ట్ కాదు, అంటే లో ఎఫెక్ట్ అవుతుంది. హై ఇది లో. నెక్స్ట్ జాబ్ రిలేటెడ్ టెన్షన్ ఉంటే బడ్జెటెడ్లో ఎంప్లాయీ కాస్ట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బడ్జెటెడ్ ఫస్ట్ ఫ్యూచర్కి. తర్వాత ప్రాఫిట్ కన్సెట్ ఏం పెద్దగా ఇందులో ఎఫెక్ట్ అనేది ఏం ఉండదు. నేను నాన్ అకౌంటింగ్ లేని వాళ్ళకి ఇక్కడ పెద్దగా ఉండదు, ఇక్కడ అంతే మీడియంకి వస్తారు, వీళ్ళు కూడా మీడియంకి వచ్చేస్తారు. నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ని మ్యానిపులేషన్ చేస్తే వీళ్ళేం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు కూడా లిటిల్. బట్ వీళ్ళు ఎవరైతే బడ్జెట్ వాళ్ళు ఉంటారో కొంతవరకు ఆలోచించాల్సి వస్తుంది. ఎక్స్టెన్సివ్ అకౌంటింగ్లో మ్యానిపులేషన్ వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ ఏముంది, రిలేషన్ విత్ సుపీరియర్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళకి పెద్ద పని లేదు, అంటే వీళ్ళు పెద్ద పట్టించుకోరు, పూర్. నెక్స్ట్ ప్రాఫిట్ కన్సెంట్ అంటే సుపీరియర్ వాళ్ళు ప్రాఫిట్ మీద ఎక్కువ ఉంటుంది,
సో వీళ్ళు గుడ్. నెక్స్ట్ నాన్ అకౌంటింగ్ దాని మీద కొన్ని ఫోకస్ చేయాలి. అప్పుడే వాళ్ళు నాన్ అకౌంటింగ్ దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తేనే వాళ్ళ యొక్క అకౌంటింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ రిలేషన్ విత్ కొలీగ్తో రిలేషన్షిప్ అనేది వీడియో పెద్ద పట్టించుకోడు. ప్రాఫిట్ బాగుండాలంటే కొలీగ్స్ రిలేషన్స్ బాగుండాలి, నాన్ అకౌంటింగ్ కూడా బాగుండాలంటే గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కొలీగ్స్తో. నా మళ్ళీ ఆన్సర్లోకి వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఏమన్నారు, కరెక్ట్ బ్యాలెన్స్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ వెన్ బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్, అదర్వైజ్ ఇట్ మే లీడ్ టు ఫీలింగ్ దట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ వాజ్ అన్జస్ట్. సో కరెంట్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటావో ఎస్టాబ్లిష్ చేసినవి బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాయి, లేదంటే ఫీలింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది అన్జస్ట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ అనేది కరెక్టా కాదా అంటే స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎస్ కరెక్ట్. కరెక్ట్ బ్యాలెన్స్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ వెన్ బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్ ఇది ఎవాల్యుయేటెడ్. ఎప్పుడైతే మనం బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసామో అప్పుడు కరెంట్ బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్వైజ్ లేదంటే ఇట్ మే లీడ్ టు ఫీలింగ్ దట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ వాజ్ అన్జస్ట్, లేదంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది అన్జస్ట్ అవుతుంది. డ్యూ టు బిహేవియర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బడ్జెటింగ్ హోఫ్స్టీడ్ ఫౌండ్ దట్ stress on actual result in performance evaluation leads to more extensive use of budgetary information and this made the budget more relevant. అంటే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ యాక్చువల్ రిజల్ట్స్ అనేది మన యొక్క పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తే మోర్ ఎక్స్టెన్సివ్ ఆన్ బడ్జెటెడ్ ఇన్ఫర్మేషన్ పైన ఉంటుంది అనేది హోస్ట్ ఫీడ్ చెప్పినాడు. అంటే స్ట్రెస్ ఎక్కడ వస్తుంది మనకి, యాక్చువల్ రిజల్ట్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ లీడ్ టు మోర్ ఎక్స్టెన్సివ్ యూజింగ్ బడ్జెటరీ ఇన్ఫర్మేషన్ and this made the budgeted more relevant. దీనివల్ల బడ్జెటర్స్ అనేది more relevant. However, this says stress was associated with the feeling that the performance appraisal was unjust. సో ఒకవేళ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది అన్జస్ట్ ఉంటే అప్పుడు మనకి ఆ స్ట్రెస్ అనేది అసోసియేట్ అవుతుంది మన యొక్క ఫీలింగ్ ప్రపోజల్తోని. To overcome this problem, the current balance must be established when the budgeted performance is evaluated. అంటే బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రాపర్ బడ్జెట్ పెడితే స్ట్రెస్ లేకుండా వర్కౌట్ చేయొచ్చు, మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుంది. మన బడ్జెట్ అనేది హై బడ్జెట్ పెడితే ఆ హై బడ్జెట్ని రీచ్ కావడానికి మనం ఎంత పర్ఫామ్ చేసినా మన పర్ఫార్మెన్స్ అనేది అన్జస్ట్గా ఉంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు, యాంటోనీ గోర్కే హోపోర్డ్ క్యారీడ్ అవుట్ రీసెర్చ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ఆఫ్ US Steel Works wherein he studied more than 200 managers with cost center responsibility in year 1973. A.G. Hoophod identified 3 distinctive stylings of using budgetary information to evaluate management performance. సో బడ్జెటరీ ఇన్ఫర్మేషన్తో మేనేజ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానిక ఇతను 3 మెథడ్స్ని తీసుకొచ్చినాడు. ఏవి 3 మెథడ్స్? ఒకటి అకౌంటింగ్ సిస్టమ్కి సంబంధించి అండ్ మేనేజర్ బిహేవియర్కి సంబంధించి. వాటినన్నింటిని చెప్పడానికి బడ్జెట్ కన్స్టెంట్ స్టైల్ ఒకటి, ప్రాఫిట్ కన్సెంట్ స్టైల్ ఒకటి, నాన్ అకౌంటింగ్ స్టైల్ ఒకటి. ఫస్ట్ది బడ్జెట్ కాన్స్టెంట్ స్టైల్. బడ్జెట్ కాన్స్టెంట్ స్టైల్లో ఏం చెప్తాము, అండర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాస్ట్ సెంటర్. సో ఏదానికి బేస్ చేసుకొని కాస్ట్ సెంటర్కి మెయిన్ రెస్పాన్సిబుల్ షెల్ బి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ అబిలిటీ టు అచీవ్ బడ్జెట్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో కాస్ట్ సెంటర్కి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో, అంటే పర్ఫార్మెన్స్ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో కాస్ట్ సెంటర్కి, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే యాక్చువల్ బడ్జెట్ని అచీవ్ కావడానికి, ఇందులో షార్ట్ టర్మ్లో అచీవ్ కావడానికి. హెన్స్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లైక్ షార్ట్ టర్మ్ డెసిషన్స్ మేకింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ గెయిన్స్. అంటే ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, షార్ట్ టర్మ్ డెసిషన్ని తీసుకోవాలి, ఎక్స్పెన్సెస్లో లాంగ్ టర్మ్ గెయిన్ ఉండేటివి. నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ పూర్ వర్కింగ్ రిలేషన్ విత్ కొలీగ్స్ విత్ ఎసెట్రా మే ఎమర్జ్. సో ఫస్ట్కి పర్ఫార్మెన్స్ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో కాస్ట్ సెంటర్కి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకుంటా బడ్జెట్ని అచీవ్ కావడానికి చేసుకోవాలి. అది షార్ట్ రన్లో. వన్స్ మనం షార్ట్ రన్లో రీచ్ అవుతున్నామంటే షార్ట్ రన్ డెసిషన్స్ అనేవి ప్రాపర్గా ఉంటే లాంగ్ టర్మ్ గెయిన్ అనేది రీచ్ అవుతాము. మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ పూర్ వర్కింగ్ రిలేషన్ విత్ కొలీగ్స్ మే ఎమర్జ్. సో ఎక్స్పెన్సెస్ వీనికి ఎక్కడెక్కడ హై ఉంటాయి అనేది మనకి చెప్తున్నారు. సో జాబ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ తర్వాత పూర్ వర్కింగ్ రిలేషన్ విత్ కొలీగ్స్. సో ఏమేమి ఉంటాయో పూర్ వర్కింగ్ విత్ రిలేషన్ విత్ కొలీగ్స్ మనం ఇందాక చూసినాము. రిలేషన్ విత్ కొలీగ్స్ ఎట్లుంటుంది అనేది
నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా అండ్ లాంగ్ టర్మ్ గెయిన్, ఎక్స్పెన్సివ్ డెసిషన్ మేకింగ్, ఇవన్నీ షార్ట్ రన్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ కన్సైజ్ స్టైల్. ప్రాఫిట్ కన్సైజ్ స్టైల్లో అండర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాస్ట్ సెంటర్. ఎవరైతే కాస్ట్ సెంటర్ ఈ కాస్ట్ సెంటర్కి ఉంటారో ఈజ్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ అపాన్ దేర్ అబిలిటీ టు ఇంక్రీజ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ డివిజన్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ గురించి ఆలోచిస్తారు. పైన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క బడ్జెట్ని షార్ట్ టర్మ్లో అచీవ్ కావడానికి రీచ్ అవుతాము. ఎక్కడ బడ్జెట్ కాన్స్టెంట్లో. ప్రాఫిట్ కన్సైన్లో ఏమి అబిలిటీ టు ఇంక్రీజ్ లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ డివిజన్. సో వాళ్ళ యొక్క ఎఫెక్టివ్నెస్ ఉన్నది లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దేర్ డివిజన్. హియర్ బడ్జెట్ ఈజ్ కన్సిడర్ హ్యాస్ గైడ్ లైన్స్ రాదర్ దెన్ స్ట్రిక్ట్ టార్గెట్. ఇక్కడ బడ్జెట్స్ ఎట్లా తీసుకుంటాము, జస్ట్ గైడ్ లైన్స్ లాగా తీసుకుంటాము, రాదర్ స్ట్రిక్ట్ టార్గెట్. హెన్స్ వన్ కెన్ నాట్ సే బడ్జెట్ ఆర్ ఇగ్నోర్డ్ బట్ కెన్ సే బడ్జెట్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ఫ్లెక్సిబుల్లీ. బడ్జెట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసినామని ఏం చెప్పాము, జస్ట్ ఆ బడ్జెట్ని ఇంటర్ప్రిటెడ్ ఫ్లెక్సిబిలిటీగా యూజ్ చేస్తున్నామని చెప్తాము. దిస్ స్టైల్ లీడ్స్ టు వర్కింగ్ రిలేషన్స్. సో రిలేషన్షిప్ అనేది మంచిగా ఉంటుంది, ఎవరితో సుపీరియర్తో కానీ కొలీగ్స్తో కానీ, అంటే గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. అండ్ లిటిల్ మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డ్యూ టు లెస్ ఆర్ మోడరేట్ జాబ్ రిలేటెడ్ ప్రెజర్స్. సో జాబ్ రిలేటెడ్ ప్రెజర్ ఎట్లుంటుంది, మీడియంగా ఉంటుంది. అండ్ అకౌంటింగ్ మ్యానిపులేషన్ అనేది, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ అనేది లిటిల్ ఉంటుంది అనేది చెప్తున్నారు. అంటే కొంత లిటిల్గా ఉంటుంది, అప్పుడే మనం ప్రాఫిట్ కన్సైజ్ స్టైల్లో ఉంటాము. నెక్స్ట్ నాన్ అకౌంటింగ్ స్టైల్. ఇక్కడ దీనిలోనేమో 2 కాస్ట్ సెంటర్ కాబట్టి కాస్ట్ ఇంక్రీజ్, కాస్ట్ సేమ్. సో ఇక్కడ హై ఉంటుంది వీళ్ళ దగ్గర. వీడు కాస్ట్కి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ అపాన్ దేర్ అబిలిటీ, అంటే వీడు మీడియంలో ఉంటారు కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ నాన్ అకౌంటింగ్ స్టైల్. అండర్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ ఎవాల్యుయేటెడ్ మెయిన్లీ ఆన్ నాన్ అకౌంటింగ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనం ఏ దాన్ని బేస్ చేసుకుంటామో నాన్ అకౌంటింగ్ బేస్డ్ దానిని బేస్ చేసుకుంటాం. అంటే ఇండికేటర్స్ లైక్ క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్. హెన్స్ బడ్జెట్ అండ్ బడ్జెటరీ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ప్లే ఏ సబ్స్టాన్షియల్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవాల్యుయేషన్. సో మనకి బడ్జెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి రోల్ ప్లే చేయదు ఇక్కడ. నౌ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆఫ్టెన్ లింక్డ్ టు డిఫరెంట్ మేనేజ్మెంట్ స్టైల్స్. బడ్జెటింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. బడ్జెటింగ్ అనేది ఎక్సెప్షన్ కాదు. అండర్ బడ్జెటెడ్ కాన్స్టెంట్ స్టైల్, సిన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ ఆఫ్ కాస్ట్ సెంటర్ shall be evaluated on ability to achieve budget in short term. Hence manager will be criticized in case of spending exceed set limit. సో బడ్జెట్ కాన్స్టెంట్ స్టైల్లో అంటే మనకి ఫస్ట్ 3 గురించి చెప్పమన్నారు, తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్ చెప్పమన్నారు 2 గురించి, ఒకటి బడ్జెటెడ్ దాని గురించి, ఇంకోటి ప్రాఫిట్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం బిహేవియర్ ప్రాబ్లమ్స్ని చెప్తున్నాము, ఏవి బడ్జెటెడ్ కాన్స్టెంట్ స్టైల్కి సంబంధించి. ఇక్కడ ఏమి సిన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ ఆఫ్ కాస్ట్ సెంటర్. సో కాస్ట్ సెంటర్ని మేనేజ్ చేయాలి కాబట్టి షెల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ అబిలిటీ టు అచీవ్ బడ్జెట్ ఇన్ షార్ట్ టర్మ్. సో మన యొక్క అబిలిటీని చూసుకుంటాము షార్ట్ టర్మ్లో. అండ్ హెన్స్ మేనేజర్ విల్ బి క్రిటిసైజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ స్పెండింగ్ ఎక్సీడ్ సెట్ లిమిట్. సో బిహేవియర్ ఆస్పెక్ట్ ఎప్పుడు వస్తాయి, వానికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందంట అనిపిస్తుంది. ఎప్పుడంటే వాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటాడు, ఎప్పుడైతే వాడు స్పెండ్ చేసే అమౌంట్ అనేది ఎక్సీడ్ అవుతుందో, ఏందైతే లిమిట్ని సెట్ చేసుకున్నాక ఆ లిమిట్ని ఎక్సీడ్ అవుతాడో స్పెండింగ్ అనేది, అప్పుడు వాడు ఫీల్ అవుతాడు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు, క్రిటిసైజ్ చేసుకుంటాడు. అంటే బిహేవియర్ ఆస్పెక్ట్ ఒకటి. నెక్స్ట్ మేనేజర్ బిహేవియర్ ఓరియంటెడ్ టు షార్ట్ టర్మ్ డెసిషన్స్ మేకింగ్ అట్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ గెయిన్. మేనేజర్ బిహేవియర్ ఎట్లుంటుంది, షార్ట్ టర్మ్ డెసిషన్ తీసుకుని ఎక్స్పెన్సెస్ లాంగ్ టర్మ్ గెయిన్ కావాలంటే హెన్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఎక్స్పెన్సెస్ విత్ ఇన్ ద బడ్జెట్ లిమిట్ డిపార్ట్మెంటల్ హెడ్ ఈజ్ లైక్లీ టు టేక్ డెసిషన్ నాట్ స్పెండింగ్ మోర్ దెన్ రిపేర్ బడ్జెటెడ్ అలొకేటెడ్. సో అట్లా రీచ్ కావాలంటే మనం రిపేర్స్కి ఎంతైతే అలొకేట్ చేస్తామో ఆ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతకే రిపేర్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ కన్సైజ్లో బిహేవియర్ ఆస్పెక్ట్స్ ఎట్లుంటాయి అంటే సిన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మేనేజర్ ఆఫ్ కాస్ట్ సెంటర్ షెల్ బి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ అపాన్ దేర్ అబిలిటీ టు ఇంక్రీజ్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇక్కడ మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకుంటాము, బేస్డ్ ఆన్ దేర్ అబిలిటీ అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ బేస్ చేసుకుని ఆఫ్ దేర్ డివిజన్. హెన్స్ మేనేజర్ విల్ బీ ప్రిపేర్డ్ టు ఎక్సీడ్ ద బడ్జెటరీ లిమిట్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఇఫ్ దిస్ విల్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్. సో దానివల్ల లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ కావాలి ఎక్కడ, ప్రాఫిట్ కన్సైడ్లో. నెక్స్ట్ మేనేజరల్ బిహేవియర్ ఓరియంటెడ్ టు లాంగ్ టర్మ్ ఎఫెక్టివ్నెస్ హెన్స్ డిపార్ట్మెంటల్ హెడ్ నాట్ హెజిటేటెడ్. సో డిపార్ట్మెంటల్
manager behavior oriented to long-term effectiveness. Hence, departmental head is not hesitated to spend behind the set budgeted limit to enable the organization to meet customer requirement. Here, managers are likely to take decisions on spending more than repair budgeted allocated so that delay of shipment of important orders can be అవాయిడెడ్. ఇక్కడ ఏమవుతుంది, మేనేజర్స్ ఎవరైతే ఉంటారో డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు రిపేర్స్ బడ్జెట్ అలొకేషన్ చేసిన దానికన్నా ఎక్కువనే స్పెండ్ చేస్తారు. దానివల్ల డిలే ఆఫ్ షిప్మెంట్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఆర్డర్ కెన్ బి అవాయిడెడ్. అంటే పైన బడ్జెట్ చెప్పిన దానికి రిపేర్స్ కాడికి మనం ఉన్నామనుకోండి, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. బట్ ప్రాఫిట్ కన్సర్న్ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందంటే కాస్ట్ ఇంకా కావడానికి కొంచెం కూడా ఆలోచించారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పమన్నారు. దట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే వీళ్ళిద్దరు కాస్ట్ సెంటర్సే కాబట్టి హైగా ఉంటారు, వీడు కాస్ట్ మీద ఏం ఆలోచించారు కాబట్టి వీడు లోగా ఉంటాడు. నెక్స్ట్ జాబ్ రిలేటెడ్ టెన్షన్ బడ్జెటెడ్ దగ్గర హై ఉంటుంది, వీళ్ళ దగ్గర ప్రాఫిట్ దగ్గర మీడియం ఉంటుంది. నెక్స్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫ్లేషన్, వీళ్ళు మ్యానిపులేషన్ ఎక్స్టెన్సివ్గా చేస్తారు, వీళ్ళు లిటిల్గా చేస్తారు. నెక్స్ట్ రిలేషన్షిప్ సుపీరియర్స్ అండ్ కొలీగ్స్, వీళ్ళు గుడ్ ఉండాలి వీళ్ళ దగ్గర, బడ్జెట్ వాళ్ళు కన్సిడర్ చేయరు, పూర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర, వీళ్ళ స్టైల్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ గురించి చెప్పాలి. నెక్స్ట్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి. డిస్క్రైబ్ హౌ ప్రిన్సిపల్స్ ఆఫ్ బడ్జెటింగ్, అంటే బియాండ్ బడ్జెటింగ్ యొక్క ప్రిన్సిపల్స్ని చెప్పాలి. విల్ ప్రమోట్ కల్చర్ ఫ్రేమ్వర్క్ దట్ ఈ సూటబుల్ ఫర్ ద మోడర్న్ డైనమిక్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్కి ఎట్లా తీసుకోవాలనేది చెప్పాలి. సో మనం ఏమేమి చెప్పాలి, కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ చెప్పాలి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి, దాని యొక్క ప్రిన్సిపల్ చెప్పాలి, దాని యొక్క ప్రమోట్ చేయడానికి మోడర్న్ బిజినెస్కి ఎట్లా ప్రమోట్ చేయాలనేది చెప్పాలి. ఓకే, అన్నీ చెప్పడానికనే మనం అనేది. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 13, SVS is a company in the agri-food industry with 4 individual business groups. సో ఎన్ని ఉన్నాయి, 4 individual business groups ఉన్నాయి అగ్రి-ఫుడ్ ఇండస్ట్రీలో. ద కంపెనీ హ్యాస్ అన్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ 50,000 crores, 15,000 ఎంప్లాయీస్. సో యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 50,000 crores ఉంది అండ్ 15,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. 50,000 crores and 15,000 employees. Its primary customers are retail and SVS has production and sales worldwide. So worldwide sales చేస్తుంది. SVS is organized as cooperative and is primarily organized by farmers who are in fact the cooperative members. The cooperative members are not only owners of SVS. కోఆపరేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓనర్స్ ఒకటే కాదు ఎస్విఎస్కి, దే ఆల్సో ఇట్ సప్లయర్స్. ఇన్ఫ్యాక్ట్ ద ఓనర్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సప్లై ద బల్క్ ఆఫ్ ద ప్రొడక్షన్ టు ఎస్విఎస్. ద అగ్రి ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై వే ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ కోఆపరేటివ్ ఆర్ యాక్టివ్లీ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ప్రాసెస్. SVS is also active in the consolidation process and the company itself is the result of several mergers. So అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఎవరు, ఈ ఎస్పిఎస్ వాళ్ళు. నెక్స్ట్ ఇన్ కోఆపరేటివ్ ఎనీ నెట్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ ఈజ్ ఎయిదర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫార్మర్స్ ఇన్ ప్రపోర్షన్ టు అమౌంట్ ఆఫ్ గూడ్స్ దే సప్లై టు ద కోఆపరేటివ్ ఆర్ ఇట్ ట్రాన్స్ఫర్ టు ద ఈక్విటీ. సో దానికి వచ్చిన ప్రాఫిట్ని, దానికి వచ్చిన నెట్ ఇన్కమ్స్ని దాని యొక్క ఫార్మర్స్కి ప్రపోర్షనేట్గా చేస్తుంది. ఎంత బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క సేల్స్ టర్న్ ఓవర్స్ని బేస్ చేసుకొని కానీ ఆర్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క వర్క్ని బేస్ చేసుకొని కానీ. నెక్స్ట్ ఫార్మర్స్ సబ్జెక్టివ్లీ కంపేర్ దేర్ కోఆపరేటివ్స్ విత్ దేర్ ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ పార్ట్నర్స్. ఫార్మర్స్ వాళ్ళు ఎట్లా ఇచ్చినది అవన్నీ కంపేర్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క పార్ట్నర్స్ వాళ్ళు ఎంత రీచ్ అవుతున్నారు అనేది వాటిని బేస్ చేసుకొని ఫార్మర్స్ చూసుకుంటున్నారు. అండ్ దేర్ ఓనింగ్ ఫార్మ్ ఆపరేషన్ విత్ దోస్ ఆఫ్ అదర్ ఫార్మ్స్. అదర్ ఫార్మ్స్లో ఎట్లా వస్తున్నాయి అమౌంట్స్ వాళ్ళు వాటిని కంపేర్ చేసుకున్నారు. కంపెనీ వాళ్ళు వాళ్ళకు వచ్చిన టర్న్ ఓవర్స్, వాళ్ళకు వచ్చిన నెట్ ఇన్కమ్ దాన్ని బేస్ చేసుకొని ఫార్మర్స్కి పే చేస్తున్నారు. ఫార్మర్స్ వాళ్ళకున్న అదర్ ఫార్మ్స్ అదర్ పర్సన్స్ను కంపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ if they are dissatisfied, cooperative members can switch to better performance competitor to gain access to higher income. So better performance competitor కావాలంటే access higher income కావాలంటే. నెక్స్ట్ SVS started changing its budgeting process recently in connection with implementation of new enterprise resource planning ERP system తో ఇంటిగ్రేట్ కనెక్షన్ కావడానికి ఇంప్లిమెంట్ చేయడానికి
ఎస్విఎస్ అనేది ఒక బడ్జెట్ ప్రపోజల్ రీసెంట్లీ తీసుకొచ్చింది. అట్ దిస్ టైమ్ ద కంపెనీ డిసైడెడ్ టు క్లోజ్లీ ఎగ్జామిన్ సెవరల్ బిజినెస్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్లాన్ అండ్ బడ్జెటింగ్ ప్రొసీజర్స్. డూయింగ్ దట్ అనాలిసిస్ ద బియాండ్ బడ్జెటింగ్ ప్రిన్సిపల్స్ ఎమర్జ్డ్ యాజ్ రిజల్టెంట్ రిలవెంట్ ఐడియాస్. సో రిక్వైర్డ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, డిస్కస్ హౌ ప్రిన్సిపల్స్. ఇవే కదా మనం చెప్పినది. ఓకే, ఫస్ట్ బియాండ్ బడ్జెటింగ్ అంటే ఏమి? బియాండ్ బడ్జెటింగ్ అంటే లైఫ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డ్రాబ్యాటిక్. ఇది ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ బియాండ్ బడ్జెటింగ్ అనేది ట్రెడిషనల్ బడ్జెటింగ్ అనేది ఒకటి ఉంది. ఆ ట్రెడిషనల్ బడ్జెటింగ్లో డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నావో ఆ డ్రాబ్యాక్స్ అన్నీ తీసేసుకుంటూ వచ్చినదే బియాండ్ బడ్జెటింగ్. సో కొన్నిట్లో లిమిటేషన్స్ ఉంటే ఆ లిమిటేషన్ ఓవర్కమ్ చేసేదే బియాండ్ బడ్జెటింగ్. Next, until the last decade, organization has an annual budgeted exercise that will spell out the budget business goals for the upcoming year and performance expectations to meet these goals. So, last work ఏం చేస్తుండే కంపెనీ అనేది యాన్యువల్ బడ్జెట్ని ఎక్సర్సైజ్ చేస్తుండే. would be sell out business goals for the upcoming year and performance expectation to meet these goals. This was made based on past performance. Previous year budgeted modified for any required changes for the current upcoming year. సో ప్రజెంట్కి ఏం చేస్తుంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ని తీసుకొని ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ని మోడిఫై చేస్తుంది అండ్ రిక్వైర్డ్ చేంజెస్ని చేస్తుంది అప్కమింగ్ ఇయర్కి. నెక్స్ట్, ట్రెడిషనల్ బడ్జెటింగ్ హ్యావ్ ఫాలోయింగ్ డ్రాబ్యాక్స్. ట్రెడిషనల్ బడ్జెటింగ్లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయనేది ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్, నాట్ ఫ్లెక్సిబుల్ అండ్ రోబోస్ట్ టు కీప్ విత్ చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. అంటే ఫ్లెక్సిబిలిటీ ఏమి ఉండదు. రోబోస్ట్ టు చేంజ్ అంటే ఒక రోబో మాదిరి ఉండడం, కదలకుండా చేయకుండా. ఏం బిజినెస్లో ఏమన్నా ఎన్వైర్న్మెంట్ ఏమన్నా చేంజ్ కానీ ఇది రోబోస్ట్గా ఉంటుంది. ద బడ్జెట్ ఈజ్ ప్రిపేర్డ్ వన్స్ ఇయర్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. టార్గెట్ అండ్ పర్ఫార్మెన్స్ మెజర్స్ ఆర్ బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మే ఈవెన్ బేస్డ్ ఆన్ రెడ్యూడెంట్ డేటా. సో బడ్జెట్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఒకసారి ప్రిపేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని, ఒక ఇయర్లో ప్రిపేర్ చేసిన బేస్ ఇన్ఫర్మేషన్ని దాన్ని బేస్ చేసుకునే పాయింట్ ఇన్ టైంలో టార్గెట్ అండ్ పర్ఫార్మెన్స్ మెథడ్స్ ఆర్ బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మే ఈవెన్ బేస్డ్ ఆన్ రెడ్యూడెంట్ డేటా. నెక్స్ట్, ఇన్వైటెడ్ గేమింగ్ ద సిస్టమ్. ఫస్ట్ ఏమి నాట్ ఫ్లెక్సిబుల్ అండ్ రోబోస్ట్ టు కీప్ అప్ చేంజింగ్ ఇన్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. అది ఫస్ట్ ప్రాబ్లం. ఏది ట్రెడిషనల్ బడ్జెటింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, డ్రాబ్యాక్ని చెప్తున్నాము. నెక్స్ట్, ఇన్వైటెడ్ గేమింగ్ సిస్టమ్. టార్గెట్ సెట్ బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ కన్స్టెంట్ బికాస్ ద బడ్జెటింగ్ వుడ్ నాట్ ఫ్యాక్టర్ ఆర్ ఎనీ చేంజింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. వన్స్ వాళ్ళు టార్గెట్ని పిచ్ చేస్తున్నారు అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని పిచ్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకున్న తర్వాత రియల్ వరల్డ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయనే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయరు. కంపెనీస్ హవెవర్ యూజ్ ద ట్రెడిషనల్ బడ్జెటింగ్ హ్యాజ్ ఎ టూల్ టు మెజర్ పర్ఫార్మెన్స్. సో కంపెనీస్ ఏమి యూజ్ చేయాలి, ట్రెడిషనల్ బడ్జెటింగ్ టూల్స్ని యూజ్ చేయాలి. ఏది పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి. ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఫిక్స్డ్ టార్గెట్ where often improper practices are adapted to meet the target. This harms a business. సో ఏవైతే టార్గెట్స్ ఉన్నావో, ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటావో, ఇంప్రాపర్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోయిందో ఏవి టార్గెట్ని మీట్ కావడానికి, ఇవన్నీ బిజినెస్కి హార్మ్ చేస్తాయి. నెక్స్ట్, ఫోకసింగ్ ఆన్ కాస్ట్ రిడక్షన్ అండ్ నాట్ వాల్యూ క్రియేషన్. వీళ్ళు ఏదాని మీద, సెకండ్ది ఏమి ఇన్వైటెడ్ గేమింగ్ సిస్టమ్. సో ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి బయట ఎన్వైర్న్మెంట్తో పట్టించుకోకుండా ఉండడం. వన్స్ ఫిక్స్డ్ ద టార్గెట్ అండ్ ఇంప్రాపర్ ప్రాక్టీసెస్తో అండ్ అడాప్ట్ టు మీట్ టార్గెట్. ఆ టార్గెట్ని మీట్ కావాలనేది వృద్ధి పడడం, అది బిజినెస్కి హార్మ్ చేస్తుంది, ఎంప్లాయీస్కి స్ట్రెస్ని తీసుకొస్తుంది. నెక్స్ట్, థర్డ్ది ఏమి ఫోకస్ ఆన్ కాస్ట్ రిడక్షన్ అండ్ నాట్ వాల్యూ క్రియేషన్. సో ఏ దాని మీద ఫోకస్ చేస్తుంది, కాస్ట్ రిడక్షన్ మీద ఫోకస్ చేస్తుంది, వాల్యూ క్రియేషన్ మీద ఫోకస్ చేయడం లేదు. ఇఫ్ not factored in the budget, many proposals are not adopted for the fear of overrunning the cost. However, sometimes these proposals may be required to survive or value creation in changing environment, even if not budgeted for. The stifles innovation and restrict employee performance. It is not factored in the budget. అంటే కాస్ట్ రిడక్షన్ మీద ఫోకస్ చేసి వాల్యూ క్రియేషన్ మీద ఫోకస్ చేయడం అండ్ నాట్ ఫ్యాక్టర్ ద బడ్జెట్. అంటే ఏమైనా ప్రపోజల్స్ అని నాట్ అడాప్టెడ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ఓవర్ రన్నింగ్ ద కాస్ట్ పెరుగుతాయని ఏమీ ఇంప్లిమెంట్ చేయదు. హౌఎవర్ సమ్టైమ్స్ ప్రపోజల్స్ మే బి రిక్వైర్డ్ టు సర్వైవ్ ఆర్ వాల్యూ క్రియేషన్ ఇన్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్. కొన్ని కేసెస్లో సర్వైవర్ కోసం కాస్ట్ పెట్టడం అంటే బడ్జెట్లో లేదు అన్నీ చెప్తారు.
సో ఇన్నోవేషన్ అండ్ రెస్ట్రిక్ట్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ బాగా వర్క్ చేస్తున్నారు ఇంకొక 100 రూపాయలు ఏంటంటే బడ్జెట్లో లేదని చెప్పడము, అట్లా చెప్పడం వల్ల వాళ్ళు డిమోటివేట్ అవుతారు, వాళ్ళకి రాకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ని రిస్ట్రిక్షన్. తర్వాత ఇన్నోవేటివ్స్ ఏమి చెప్పారు. నెక్స్ట్ కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్ ఎక్సర్సైజ్. బడ్జెట్ అనేది కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్. It involves efforts of management at all levels of company to gather information to prepare budget. So బడ్జెట్ని ప్రిపేర్ చేయాలంటే టైం కన్జ్యూమింగ్ ఉంటుంది, కాస్ట్ కూడా ఉంటుంది. టైమ్ అండ్ కాస్ట్ ఆర్ స్పెంట్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్ టు డెవలప్ ఏ టూల్ దట్ మే నాట్ బీ హ్యాండీ ఇన్ అన్ ఎవర్ చేంజింగ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ టు అడ్రస్ దిస్ ఇష్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై హోప్ అండ్ ఫ్రైజర్ ఇన్ 2003. It aims at building agility in the business that will help in functions in ever-changing environment. ఇష్యూస్ ఏవైతే ఉన్నావో కాన్సెప్ట్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్లో ప్రపోజ్ చేసిన హోప్ అండ్ ఫైజర్. బిల్డింగ్ ఎజిలిటీ అంటే వాళ్ళు బిల్డింగ్ ఎబిలిటీని ఏం చేయాలనుకుంటున్నాం. బిజినెస్ విల్ హెల్ప్ ఇట్స్ ఫంక్షన్స్ అట్ అన్ ఎవర్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్. దీన్ని తీసుకోవాలంటే అంటే బియాండ్ బడ్జెటింగ్ కాన్సెప్ట్లోకి రావాలంటే పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పినాము. ఒకటి ఫ్లెక్సిబుల్ కాదు, రోబూస్ట్ లాగా ఉంటుంది అని చెప్పినాము. నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి కాస్ట్ రిడక్షన్ మీద ఉంటుంది అండ్ వాల్యూ క్రియేషన్ మీద ఉండదు. నెక్స్ట్ కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్ చెప్పినాము. ఈ మూడింటిని తీసేది ఇంకా బియాండ్ బడ్జెటింగ్ వస్తుంది. బియాండ్ బడ్జెటింగ్ ఏమంటుంది, ఫస్ట్ దీనికి 2 ప్రిన్సిపల్స్, 2 ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. ఒకటి మోర్ అడాప్టివ్ ప్రాసెస్ అండ్ మోర్ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్. మోర్ అడాప్టివ్ ప్రాసెస్ అండ్ మోర్ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్. అన్లైక్ ట్రెడిషనల్ బడ్జెటింగ్ వేర్ ప్రాసెస్ ఈజ్ సెంట్రలైజ్డ్ అండ్ డ్రివెన్ బై లీడర్స్ అలోన్ అంటే ఒక అడాప్టివ్ ప్రాసెస్ని తీసుకుంటుంది ట్రెడిషనల్ బడ్జెటింగ్ లాగా కాకుండా. అండ్ డీసెంట్రలైజ్ కొంతమందికి పవర్స్ని ఇస్తుంది, సెంట్రలైజ్ కాకుండా కొంతమందికి పవర్స్ ఇస్తే లీడర్స్ అలోన్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి పవర్స్ని ఇవ్వడము. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీస్ వేర్ ద ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఆర్ అండర్గోయింగ్ రాడికల్ చేంజెస్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ వేర్ కంపెనీస్ ఆర్ లుకింగ్ టు క్రియేట్ వాల్యూ ఆన్ కంటిన్యూవల్ బేసిస్. ఈ బియాండ్ బడ్జెటింగ్ ఎవరికి బాగా అప్లికబుల్ వస్తుందంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ర్యాపిడ్ చేంజ్ అవుతుంటావో, ఎవరైతే బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఆర్ వాళ్ళు రాడికల్ చేంజెస్ అవుతుంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క కంపెనీకి వాల్యూని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూస్ బేసిస్లో వాళ్ళకి ఈ బియాండ్ బడ్జెటింగ్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఎందుకు ఈ బియాండ్ బడ్జెటింగ్లో క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి యూజింగ్ రోలింగ్ బడ్జెట్స్ దట్ ఆల్సో ఇంక్లూడ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో బడ్జెట్స్ రోలింగ్ చేసే దానిలో KPI ఇంక్లూడ్ అయి ఉంటుంది. బెంచ్ మార్కింగ్ కెన్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ బడ్జెట్స్. సో బెంచ్ మార్కింగ్ని ఇన్కార్పొరేట్ చేస్తాము బడ్జెట్స్లో. నెక్స్ట్ ఫోకసింగ్ అండ్ మేనేజింగ్ ఫ్యూచర్ రిజల్ట్స్ అండ్ నాట్ పాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఫ్యూచర్ రిజల్ట్స్ అనేది మేనేజ్మెంట్ ఫోకస్ వచ్చేసి ఫోకసింగ్ ఆన్ మేనేజింగ్ ఫ్యూచర్ రిజల్ట్స్ పైన ఫోకస్ ఉంటుంది తప్ప నాట్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ పైన ఉండదు. ఫ్యూచర్ ఎట్లుండాలి, ఫ్యూచర్ ఎట్లా చేసుకోవాలి దీనిపైన ఫోకసింగ్ ఉంటుంది, అంతేకాని పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఉండదు. నెక్స్ట్ అలో ద ఆపరేషనల్ మేనేజ్మెంట్ టు రియాక్ట్ టు ద ఎన్వైర్న్మెంట్. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఎన్వైర్న్మెంట్ మీద రియాక్ట్ కావడానికి అలో చేస్తుంది. అంటే అక్కడున్న లోకల్ వాళ్ళు లోకల్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి, అంటే పైన చెప్పిన వాళ్ళే చెప్పిన దాని ప్రకారమే ఉండేది కాదు. ఎంకరేజ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. మోర్ టైమ్లీ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో మొత్తం క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి బడ్జెట్ని రోలింగ్ చేస్తుంది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవరైతే ఉన్నావో వాటిని దీనికి అటాచ్ చేసుకుంటుంది. బెంచ్ మార్కింగ్ని ఇండికేట్ చేసుకుంటుంది ఇన్ ద బడ్జెట్లో ఏవైతే బెంచ్ మార్క్ ఉన్నావో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది. తర్వాత మేనేజింగ్ ఫోకసింగ్ రిజల్ట్స్ అండ్ నాట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ని కాదు ఇప్పుడు జరుగుతున్నదని దీన్ని ఇంక్రీజ్ చేయడానికి చూసుకుంటుంది. అలో ఆపరేషనల్ మేనేజ్మెంట్ టు రియాక్ట్ ద ఎన్వైర్న్మెంట్కి రియాక్ట్ కావడానికి ఆపరేషనల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అలో చేస్తుంది. తర్వాత ఎంకరేజ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. మోర్ టైమ్లీ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిలవెన్స్ ఆఫ్ టు ఎస్విఎస్ కంపెనీకి రిలవెన్స్ చూసుకుంటే ద కేస్ స్టడీ అట్ అండ్ ఎస్విఎస్ ఈజ్ లార్జ్ గ్లోబల్ కంపెనీ హ్యావింగ్ 50,000 టర్నోవర్ అండ్ ఎంప్లాయీస్ బేస్ వచ్చేసి 15,000 ఎంప్లాయీస్ ఉన్నారు. The global nature of its business in addition to consolidation and mergers within its industry create volatility in business environment. The traditional annual budget based on past performance may not be completely relevant to SPF in its present cases. సో ఇప్పుడు కన్సల్టేషన్ చూసుకునేటప్పుడు అదేం చేసుకుంటుంది, అది
దాని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ని, దాని యొక్క పాస్ట్ యొక్క వచ్చిన బడ్జెట్ని వాటిని కంపేర్ చేసుకుంటూ ఉంది. వీటన్నిటిని తీసేస్తుంది ఎవరు, బియాండ్ బడ్జెటింగ్లోకి వస్తే. సో rolling budget, linking KPIs to corporate strategies, external benchmarking, timely allocation of resources for preparation and focusing on future, not past. Beyond budgeting is correct. It builds agility of the company's operation that will help it keep with the competition. Beyond budgeting is based on 12 principles and 6 leaders. So ఈ యొక్క 12 principles తోని అండ్ 6 మేనేజ్మెంట్ ప్రాసెస్ తోని 6 లీడర్షిప్తోని ఉంటుంది. 12 ప్రిన్సిపల్స్ అండ్ 6 లీడర్షిప్స్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ అండ్ 6 మేనేజ్మెంట్ ప్రాసెసెస్ సో ఉంటుంది. ఫస్ట్ 6 లీడర్షిప్ ప్రిన్సిపల్స్. 6 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఏవి 6 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అంటే, ఫస్ట్ పర్పస్. ఏం పర్పస్కి ఉన్నామని చూసుకుంటాము. పర్పస్ 6 లీడర్షిప్ ప్రిన్సిపల్స్. పర్పస్ చూసాము, తర్వాత వాల్యూ చూసాము, తర్వాత ట్రాన్స్పరెన్సీ చూసాము, తర్వాత ఆర్గనైజేషన్, తర్వాత అటానమీ, తర్వాత కస్టమర్స్. సో ఇవన్నీ పర్పస్ ఎంగేజ్ అండ్ ఇన్స్పైర్ పీపుల్ ఆల్ అరౌండ్ బోల్డ్ అండ్ నోబుల్ కాసెస్ అండ్ నాట్ ఆన్ షార్ట్ టర్మ్ గోల్స్. సో పర్పస్ ఏదానికోసం చూసుకుంటుంది, వాళ్ళ యొక్క పీపుల్, అరౌండ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పైర్ చేయనిక, వాళ్ళని బోల్డ్ చేయనిక, వాళ్ళని నోబుల్ కాసెస్కి చూడడానికి చూస్తుంది. అంటే ఇది షార్ట్ టర్మ్ గోల్ కాదు. సో పర్పస్ ఏమి, వాళ్ళ పీపుల్ని బోల్డ్ చేయాలి, వాళ్ళ పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ గోల్లో పోతుంది పర్పస్ అనేది. లీడర్షిప్ లీడర్ ఎట్లయితే ఆలోచిస్తారో, వాళ్ళ యొక్క లీడర్ ఎవరు ఎట్లా ఆలోచిస్తారు, లీడర్స్ వాళ్ళకున్న పీపుల్స్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటారు. నెక్స్ట్ వాల్యూ, govern through shared values and sound judgments and not through detailed rules and regulations. వాల్యూస్ వచ్చేసి షేర్డ్ వాల్యూస్తోని ఆర్ సౌండ్ జడ్జ్మెంట్తోని పోతుంది అండ్ నాట్ త్రో డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డీటెయిల్ అంటే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కాదు ఇది పోయేది ఎట్లా పోతుంది, బేస్డ్ ఆన్ షేర్డ్ వాల్యూస్ అండ్ సౌండ్ జడ్జ్మెంట్తో పోతుంది. అంటే ఎన్వైర్న్మెంట్ని వేసుకొని పోతుంది. సో వాల్యూ. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, మేక్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్, ఇన్నోవేషన్, లర్నింగ్ అండ్ కంట్రోల్. డు నాట్ రెస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని వాళ్ళే ఇట్లా ప్రిపేర్ చేసి దీన్నే ఫాలో కానది చెప్పదు. ఇన్ఫర్మేషన్ అంతా అవుట్పుట్ ప్రొజెక్ట్ చేస్తుంది ఇన్నోవేషన్ చేయడానికి. అంటే ఇవి ఇట్లా ఉన్నాయని తెలిస్తే ఇన్నోవేట్ ఎవరైనా ఆలోచిస్తారని సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం, లర్నింగ్ కోసం అండ్ కంట్రోల్ కోసం ఇన్ఫర్మేషన్ని ఓపెన్గా పెడుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్. Cultivate a strong sense of belonging and organize around accountable team. Avoid hierarchy, control and bureaucracy. సో ఆర్గనైజేషన్లో ఎట్లుంటుంది, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్స్ని అండ్ అకౌంటబుల్ టీమ్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఆర్గనైజ్ అరౌండ్ అకౌంటబుల్ టీమ్స్. అవాయిడ్ హైరార్కీ, కంట్రోల్ అండ్ బ్యూరోక్రసీ. నెక్స్ట్ అటానమీ. Trust people with freedom to act. Don't push everyone if someone should abuse it. సో పీపుల్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉంటారో, ట్రస్ట్ పీపుల్ విత్ ఫ్రీడమ్ టు యాక్ట్. పీపుల్ని ట్రస్ట్ చేయాలి అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ని ప్రొవైడ్ చేయాలి యాక్ట్ చేయనిక. ఊరికే పనిష్మెంట్ చేయకూడదు. డు నాట్ పనిష్ ఎవ్రీ వన్ ఇఫ్ సమ్ వన్ షుడ్ అబ్యూజ్. ఎవరైతే అబ్యూజ్ చేసినారో ఒకరిద్దరు అబ్యూజ్ చేయడం వల్ల రిమైనింగ్ వాళ్ళని పనిష్ చేయకూడదు. సో లీడర్షిప్లో ఏముంటాయి, ఫస్ట్ వచ్చేసి పర్పస్ చూస్తాము, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్ అందరికి ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఏం చెప్పినాము, కల్టివేట్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ ఆర్గనైజ్ అరౌండ్ అకౌంటబుల్ టీమ్స్, అవాయిడ్ హైరార్కీ, కంట్రోల్ అండ్ బ్యూరోక్రసీ. నెక్స్ట్ అటానమీ అండ్ కస్టమర్స్. అటానమీ అంటే ఏమి, పీపుల్ని ట్రస్ట్ చేయడం, వాళ్ళకి ఫ్రీడమ్ని యూజ్ చేయడం అండ్ ఎవరైతే ప్రాపర్గా లేరో వాళ్ళకు ఒకటే పనిష్మెంట్ చేయడం. నెక్స్ట్ కస్టమర్స్. కనెక్ట్ ఎవ్రీ వన్స్ వర్క్ విత్ కస్టమర్ నీడ్స్, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వర్క్ని, అందరి యొక్క వర్క్స్ని కనెక్ట్ చేస్తాము. ఏదానికి కనెక్ట్ చేస్తాము, కస్టమర్ యొక్క నీడ్స్తో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ దానివల్ల కాన్ఫ్లిక్ట్ అనేది అవాయిడ్ అవుతుంది. నెక్స్ట్ 6 మేనేజ్మెంట్ ప్రాసెస్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు చెప్పినవి లీడర్షిప్కి సంబంధించి చెప్పినాము. లీడర్షిప్ అంటే లీడర్స్ ఎట్లా చూస్తారు, వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్, వాళ్ళ యొక్క అటానమీ, వాళ్ళ యొక్క కస్టమర్స్ని బేస్ చేసుకొని ఉంటాము. అవి లీడర్షిప్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ప్రిన్సిపల్స్. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఎట్లుంటాయి, ఫస్ట్ వాళ్ళ యొక్క రిథమ్ చూడాలి. రిథమ్ అండ్ టార్గెట్, మేక్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ లీన్ అండ్ అన్బయాస్డ్ ప్రాసెస్,
రిసోర్స్ అలొకేషన్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ రివార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి. మేనేజ్మెంట్ వాళ్ళు చేయాల్సినవి ఇవే. సో మేనేజ్మెంట్ ఏం చేయాలి? ఫస్ట్ రిథమ్ మీన్స్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్ డైనమికల్లీ అగైనెస్ట్ బిజినెస్ రిథమ్స్. సో ఎట్లుండాలి? డైనమికల్గా ఉండాలి. రిథమ్ అండ్ ఈవెంట్స్ నాట్ అరౌండ్ ద క్యాలెండర్ ఇయర్ ఓన్లీ. ఒక్కొక్కటేసారి చేసి ఊకే ఉండడం కాదు, డైనమికల్గా వర్క్ చేయాలి. ఆర్గనైజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ డైనమికల్లీ అగైనెస్ట్ బిజినెస్ రిథమ్స్కి. నెక్స్ట్ టార్గెట్స్ సెట్ డైరెక్షనల్ అంబిటియస్ రిలేటివ్ గోల్స్ అవాయిడ్ ఫిక్స్డ్ అండ్ క్యాసికేట్ టార్గెట్స్. సో టార్గెట్ని పెట్టు, అంబిటియస్ పెట్టు, రిలేటివ్ గోల్స్ని పెట్టు, ఫిక్స్డ్ అండ్ క్యాసికేట్ టార్గెట్ని అవాయిడ్ చేయి. అంటే ఇట్లా పెట్టి ఇట్లనే చేయని చెప్పేదానికంటే ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ని పెట్టుకోవడం, ఎప్పుడప్పుడు ఎఫెక్ట్స్ పెట్టుకోవడం, రిలేటివ్ టు గోల్స్ని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ మేక్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ లీన్ అండ్ అన్బయాస్డ్ ప్రాసెస్ నాట్ రిగిడ్ అండ్ పొలిటికల్ ఎక్సర్సైజ్. సో ప్లానింగ్స్, పొలిటికల్స్ ఇవన్నీ అన్బయాస్డ్ ఉండాలి. అంటే పొలిటికల్ ఎక్సర్సైజ్ని బేస్ చేసుకుని ఉండాలి. అంటే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తే మనది ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ యొక్క ప్రిన్సిపల్. ఫస్ట్ ఏమి? రిథమ్, నెక్స్ట్ ది టార్గెట్, నెక్స్ట్ ది మేక్ ప్లానింగ్స్, నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. ప్లానింగ్ చేసిన తర్వాత రిసోర్స్ అలొకేషన్ ఎట్టుండాలి? ఫోస్టర్ అండ్ కాస్ట్ కాన్షియస్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ మేక్ రిసోర్సెస్ అవైలబుల్ యాజ్ నీడెడ్ నాట్ త్రో డీటెయిల్ యాన్యువల్ బడ్జెట్ అలొకేషన్. సో కాస్ట్ కాన్షియస్ ఎట్టుండాలి మైండ్ సెట్ అనేది? రిసోర్స్ అవైలబుల్ ఏవైతే ఉన్నావో నీడెడ్కి, నాట్ త్రో డీటెయిల్ యాన్యువల్ బడ్జెట్ అలొకేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేట్ పర్ఫార్మెన్స్ holistically and with peer feedback for learning and development, not based on measurement only and not for rewards only. సో పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ని హిస్టారికల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటా పోయి వాళ్ళ యొక్క పీర్ ఫీడ్బ్యాక్ని చూడాలి. రన్నింగ్ అండ్ డెవలప్మెంట్, నాట్ బేస్డ్ ఆన్ మెజర్మెంట్ ఓన్లీ అండ్ నాట్ ఫర్ రివార్డ్స్ ఓన్లీ. సో వాళ్ళని మెజర్మెంట్ అనేది ఓన్లీ రివార్డ్ చేయడం కోసమే కాకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకి తెలియడం కోసం మనం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చేసుకుంటా పోవాలి, పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటా పోవాలి. నెక్స్ట్ రివార్డ్స్ షేర్డ్ సక్సెస్ అగైనెస్ట్ కాంపిటీషన్, నాట్ అగైనెస్ట్ ద ఫిక్స్డ్ పర్ఫార్మెన్స్ కాంటాక్ట్. సో మనం రివార్డ్స్ని ఎట్లా చేయాలంటే కాంపిటీషన్ బేస్లో ఎవరైతే సక్సెస్ వచ్చింటారో వాళ్ళని బేస్ చేసుకోవాలి, అంతేకాని ఫిక్స్డ్ పర్ఫార్మెన్స్ టార్గెట్ని రీచ్ అవుతుంటే కాదు, ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుండాలి అనేది చెప్పడం. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ హౌ ప్రిన్సిపల్స్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ విల్ ప్రమోట్ కల్చరల్ ఫ్రేమ్వర్క్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ మోడర్న్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. సో మోడర్న్ డైనమిక్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ని, కల్చర్ని ప్రమోట్ చేసుకుంటా బిజినెస్ బియాండ్ బడ్జెటింగ్ ఎట్లా వర్కౌట్ చేస్తుంది అనేది చెప్పాలి అనేదానికి ప్రిన్సిపల్స్ని చెప్పమన్నారు. ఫస్ట్ టార్గెట్ అండ్ రివార్డ్స్ని చూసుకోవాలి, ప్లానింగ్ అండ్ కంట్రోల్, రీసెర్చ్ అలొకేషన్ అండ్ కోఆర్డినేషన్, అండ్ ఆర్గనైజేషన్ అండ్ కల్చర్. ఈ ఫోర్ని చూసుకోవాలి. ఈ ఫోర్ని చూసుకుంటే సో టార్గెట్స్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్స్ని రీచ్ అవుతున్న వాళ్ళకి రివార్డ్స్ని ఇచ్చుకోవడం, ప్లానింగ్ పెట్టుకోవాలి, ప్లానింగ్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, రీసెర్చ్ అలొకేషన్ చేసుకుంటా కోఆర్డినేట్గా వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కల్చర్, దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి టార్గెట్ రివార్డ్స్. ఫిక్స్డ్ టార్గెట్ సెట్ టు మెజర్ పర్ఫార్మెన్స్, ఫోర్స్ మేనేజర్స్ టు సిక్ ఈజీలీ అచీవబుల్ టార్గెట్స్. సో ఫిక్స్డ్ టార్గెట్స్ ఎట్టుండాలంటే పర్ఫార్మెన్స్ ఫోర్స్ మేనేజర్కి సిక్ అచీవబుల్ టార్గెట్ని రీచ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ గేమ్ ద సిస్టమ్ జస్ట్ టు మీట్ ద టార్గెట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అండ్ ఇట్స్ రివార్డ్స్. దిస్ షార్ట్ టర్మ్ అవుట్లుక్ హర్ట్స్ ద బిజినెస్ అండ్ డస్ నాట్ క్రియేట్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ గ్రోత్. సో ఫిక్స్డ్ టార్గెట్ని పెట్టండి పర్ఫార్మెన్స్ దాంట్లో, ఫోర్స్ మేనేజర్ టు సిక్ ఈజీలీ అచీవబుల్ టార్గెట్స్ కోసం. తర్వాత గేమ్ ద సిస్టమ్ జస్ట్ టు మీట్ టార్గెట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. సో టార్గెట్ని రీచ్ కావడానికి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని అండ్ దాని యొక్క రివార్డ్స్ని చెక్ చేసుకుంటూ పోవాలి. ఇన్ షార్ట్ టర్మ్ అవుట్లుక్స్ హర్ట్ ద బిజినెస్ అండ్ డస్ నాట్ క్రియేట్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్. షార్ట్ టర్మ్లో చూసుకోవాలంటే అవుట్లుక్స్ అనేది హర్ట్ చేస్తాయి అండ్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్లో డస్ నాట్ క్రియేట్ కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ గ్రోత్. టు ఎలిమినేట్ ఫిక్స్డ్ గోల్స్ అంటే ఫిక్స్డ్ గోల్స్ని తీసేయండి.
ఫిక్స్డ్ గోల్స్ని తీసేసి బియాండ్ బడ్జెటింగ్ మోడల్ సజెస్ట్ దట్ సెట్టింగ్ గోల్స్ బెంచ్ మార్క్ అండ్ అచీవింగ్ బెటర్ దెన్ కాంపిటీటర్స్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్. ఎట్లా పెట్టాలంటే మీ యొక్క కాంపిటీటర్స్ని దానికి కొంచెం క్రాస్ కావడము ఆర్ కొన్ని ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ని పెట్టడము అట్లా పెట్టాలి, అంతేగాని ఫిక్స్డ్ టార్గెట్ని పెట్టకండి. ఓనర్షిప్ ఆఫ్ గోల్స్ ఈ ట్రాన్స్ఫర్ టు టీమ్ విత్ ఐడియా ఆఫ్ అచీవింగ్ stretch goals. Stretch goals is concept aimed at relative improvement. Stretch goals is concept of aimed at relative improvement. Next, instead of pay for performance that results in manipulation of results, beyond budgeting aims at evaluation and reward based, that is relative performance ni base చేసుకొని మనం రివార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి అగెనెస్ట్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్. దిస్ ఈజ్ అసెస్డ్ ఇన్ hindsight rewards to the team efforts rather than an individual. If the team has performed well given business competition and environment, it can rewarded approximately in hindsight. For example, in this situation glut market sales అనేది 5% increase కావాలి, maybe viewed good performance and rewarded well. In situation boom market, ఒకవేళ మార్కెట్ అనేది బూమ్ ఉందనుకోండి, సేల్స్ ఇంక్రీజ్ 5% అగెనెస్ట్ కాంపిటీటర్స్ చూసుకోవాలి. అంటే మార్కెట్ ఎట్లుందో బేస్ చేసుకొని మన గుడ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సేల్స్ని ఇంక్రీజ్ చేయమనడమో, ఆర్ మార్కెట్ అనేది బూమింగ్లో ఉందనుకోండి మన కాంపిటీటర్స్కి ఇంక్రీజ్ చేసుకోవడమనమో. అండ్ డైరెక్ట్ ఒక 15% ఈజ్ నాట్ సఫిషియంట్, అంటే 15% ఇంక్రీజ్ కావాలా, 20% ఇంక్రీజ్ కావాలా, అన్అచీవబుల్ గోల్స్ పెట్టకూడదు. దిస్ అసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీమ్ ఈజ్ మేడ్ ఆన్ రెట్రాస్పెక్టివ్, హెన్స్ పేమెంట్ ఈజ్ నౌ ఫర్ రిలేటివ్ పర్ఫార్మెన్స్. సో రిలేటివ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ని పెట్టాలి. నెక్స్ట్, ప్లానింగ్ అండ్ కంట్రోల్. Today's business environment requires planning to be continuous process and not an annual exercise. ప్లానింగ్ అనేది ఎట్టుండాలి, కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండాలి అండ్ నాట్ అన్ యాన్యువల్ ఎక్సర్సైజ్గా కాదు. ద టీమ్ అట్ ఆపరేషనల్ లెవెల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రాటజీ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఆపరేషనల్ లెవెల్లో స్ట్రాటజీ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ఎట్టుండాలి, టీమ్స్ ప్రకారం ఉండాలి. బేస్డ్ ఆన్ ద గోల్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అండ్ యాక్షన్ ప్లాన్స్, పీరియాడిక్ రివ్యూ ఆఫ్ their performance against these metrics help them assess if the goals have been met. Changes are made to the goals and key performance indicator to suit the current real world scenario. Senior management may keep reserves in order to invest in any sudden opportunities that might arise. They may also exit certain projects to limit losses. ప్లానింగ్ అండ్ కంట్రోల్కి సంబంధించి ఏం చెప్తున్నారు, ఇప్పుడున్న బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో చూసుకుంటే ప్లానింగ్ కంటిన్యూస్ ప్రాసెస్లో ప్లానింగ్ ఉండాలి అండ్ ఒకసారి ఎక్సర్సైజ్ చేయకూడదు, నాట్ అండ్ యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇది టీమ్ అనేది ఆపరేషనల్ లెవెల్ అనేది ఇన్వాల్వ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఇన్వాల్వ్ కావాలి, డెసిషన్ మేకింగ్ అనేది ఇన్వాల్వ్ కావాలి. అంటే మన యొక్క గోల్స్, మన యొక్క కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, మన యొక్క యాక్షన్ ప్లాన్స్ అనేది పీరియాడికల్గా రివ్యూ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది మన యొక్క గోల్స్ని మనం మీట్ కావడానికి. నెక్స్ట్, చేంజెస్ ఏవైతే ఉంటావో గోల్స్ కానీ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కానీ అవన్నీ మన యొక్క రియల్ వరల్డ్ సినారియోలో ఉండాలి, కరెంట్ సినారియోలో ఉండాలి, అంతేకాని హిస్టారికల్గా ఉండకూడదు. ఎవరైతే సీనియర్ మేనేజ్మెంట్ ఉంటారో మే కీప్ రిజర్వ్ ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ సడన్ ఆపర్చునిటీస్ దట్ మైట్ అరైజ్. సో సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు రెడీగా ఉండాలి రిజల్ట్తో, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే వాటిని రైజ్ చేసుకోవడానికి. దే మే ఆల్సో ఎగ్జిట్ సర్టెన్ ప్రాజెక్ట్ టు లిమిట్ లాసెస్. నెక్స్ట్, రిసోర్స్ అలొకేషన్ అండ్ కోఆర్డినేషన్. ట్రెడిషనల్ బడ్జెటెడ్ ఫోకస్ ఆన్ కాస్ట్ కట్టింగ్. Hence, if a resources has not been factored into budget, there may not be any permission given to acquire it, just so that budget target can be met. It stifles many opportunities. Moreover, inflating budget, getting approval for extra money in budgets, and then spend it so to be allocated a similar amount next year result in wastage of resources. However, beyond budgeting, make the resources available as needed. Beyond budgeting అనేది మనకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఏ రిసోర్సెస్ని అలొకేట్ చేసుకోవాలి, ఏ రిసోర్సెస్కి ఎవరిని కోఆర్డినేట్ చేసుకోవాలనేది మనకి ప్రాపర్గా తెలియాలి. నెక్స్ట్, దే మే సెట్ ద కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ యాజ్ ఏ బెంచ్ మార్క్ ఫర్ రిసోర్స్ అలొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, దే కెన్ బి ఎక్స్పెన్స్ ఇన్ టు ఇన్కమ్ రేషియో. సో ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టమంటారు, ఇన్కమ్ రేషియో బేసెస్ని పెట్టడం. సో దట్ ఈచ్ అసెట్ దట్ హీస్ బాట్ మే బి మెజర్డ్ అగైన్స్ ద ఇన్కమ్ ఇట్ జనరేట్. సో ఎంతైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ ఉండాలనేది. నెక్స్ట్, బియాండ్ బడ్జెటింగ్ ఎంకరేజ్ డైనమిక్ కోఆర్డినేషన్ అమాంగ్ టీమ్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. డైనమిక్ కోఆర్డినేషన్ అమాంగ్ టీమ్స్లో చెక్ చేసుకుంటూ పోతుంది. తర్వాత, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ విత్ ద అల్టిమేట్ గోల్స్ ఆఫ్ క్యాటరింగ్ టు ద కస్టమర్ నీడ్స్. The agreement can also allow for short-term adjustment to meet the changing customer demands.
సో ఇక్కడ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతాయి. ఈ షార్ట్ టర్మ్ అడ్జస్ట్మెంట్ వల్ల కస్టమర్ మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయిందా, కస్టమర్ డిమాండ్ ఏమైనా చేంజ్ అయిందా, అవన్నీ మనం మీట్ అవుతాము. ద రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ టు అల్టిమేట్లీ మీట్ ద కస్టమర్ నీడ్స్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కల్చర్. ద ఫోకస్ ఆఫ్ బియాండ్ బడ్జెటింగ్ ఈజ్ ఆన్ వాల్యూ క్రియేషన్ టు compete in the market. Operational managers do not restrict to budget limit but focusing on achieving the key performance indicators metrics. Due to customer focus, internal rivalry is reduced and the focus is to beat the competition. Therefore information and resource flow dynamically throughout the organization. This build team spirit and motivate the value creation. So organization culture అనేది మన యొక్క వాల్యూ క్రియేషన్ చేయడానికి ఉండాలి మార్కెట్లో. ఆపరేషనల్ మేనేజర్స్ వాళ్ళంతా రిస్ట్రిక్ట్ చేయకూడదు లిమిట్స్కి, అండ్ వాళ్ళు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఫోకస్ చేయాలి. తర్వాత కస్టమర్ ఫోకస్ అనేది, ఇంటర్నల్ రైవలీ అనేది రిడ్యూస్ కావాలి. ఫోకస్ వచ్చేసి బీట్ అండ్ కాంపిటీషన్ని బీట్ కావడానికి ఫోకస్ చేయాలి. దేర్ ఫోర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ ఫ్లో డైనమికల్లీ త్రూ అవుట్ ద ఆర్గనైజేషన్. దిస్ బిల్డ్ టీమ్ స్పిరిట్ అండ్ మోటివేట్ టు వాల్యూ క్రియేట్ వాల్యూ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుంది? ఆర్గ్యుమెంట్ వచ్చేసి బియాండ్ బడ్జెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ టూల్ టు హెల్ప్ బిజినెస్ రిమైన్ రోబోస్ట్. సో ఇది హెల్ప్ చేస్తుంది మన యొక్క బిజినెస్ దానికోసం. వైల్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇట్ మే నాట్ బి అప్లికబుల్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అన్ని సిచ్యువేషన్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద గివెన్ కేస్ స్టడీ ఆఫ్ ఎస్విఎస్ ద ఫార్మర్స్ ఆర్ ద ఓనర్స్. ఫార్మర్స్ ఎవరు? ఓనర్స్. అండ్ సప్లయర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఏం జరిగింది మన క్వశ్చన్ ప్రకారం మళ్ళీ పోతే, ఫార్మర్స్ వచ్చేసి ఓనర్స్ అండ్ సప్లయర్స్ వచ్చేసి కంపెనీ ఇక్కడ. ఓకే, నెట్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ ఈజ్ ఎయిదర్ ట్రాన్స్ఫర్ టు ద farmers in proportion of the goods they supplied to the cooperative or is transferred to equity. These form the main source of income for most farmers. This impact them as they need to plan their livelihood accordingly. Hence, it is of utmost importance that income targets are met. In such scenario, a fixed budget target-driven approach may help. Next, given target, the farmers can have reasonable view of income they are likely to earn that year. So, farmers ఏవైతే చూసుకుంటున్నారో వాళ్ళది రీజనబుల్ వీనే, ఎందుకంటే ఆ ఇయర్లో ఏవైతే ఇన్కమ్స్ ఏమైందో వాటిని. ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్ విల్ బి పుట్ టు ఎర్న్ దట్ ఇన్కమ్ టార్గెట్ సిన్స్ దే ఆల్సో ద స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ఇన్కమ్. సో వాళ్ళు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అని పెట్టుకుంటారు వాళ్ళ యొక్క ఇన్కమ్ని అచీవ్ కావడానికి, ఎందుకంటే వాళ్ళే స్టేక్ హోల్డర్స్ ఇక్కడ కాబట్టి. నెక్స్ట్, this case income. Here flexibility that budgeting beyond budgeting allows may not give the best outcome always. So budget beyond budgeting పెట్టుకున్నంత మాత్రాన ఆల్వేస్ మనం బెస్ట్ అవుట్కమ్స్ ఏమి రావు. ఏ సర్టెన్ rigidity to achieve target also help to achieve the target. Wherever SVS may use the rolling budget concept and use KPI to measure performance since the situation is dynamically changes. So this may help them remain robust to meet competition. Hence the use of model should be situational. Conceptually correct brief explanation is sufficient for each step. Alternative points and reasoning also possible. Next, question number 14th. What is there in 14th? Discuss the effect of budget difficulty of performance evaluation. Performance evaluation చేసేటప్పుడు బడ్జెట్స్ పెట్టుకోవడం వల్ల డిఫికల్టీస్ ఏమొస్తాయి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది చెప్పాలి. ఫస్ట్, డిస్కషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ బడ్జెట్ డిఫికల్టీ ఆన్ పర్ఫార్మెన్స్. వన్స్ బడ్జెట్ హ్యావ్ బీన్ సెట్ యాజ్ పర్ఫార్మెన్స్ టార్గెట్. ఒక బడ్జెట్ని మనం పెట్టుకున్నామంటే ష్యూర్లీ పర్ఫార్మెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్. మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటాము. దిస్ కెన్ బి సింపుల్లీ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ విత్ బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్. సో ఇదేమవుతుంది, మన యొక్క యాక్చువల్ని మన యొక్క బడ్జెట్ని కంపారిజన్ చేసుకోవడం. ఆర్ ఆల్టర్నేటివ్లీ మేబీ మోర్ డీటెయిల్ కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విత్ ద ఫ్లెక్సిబుల్ బడ్జెటెడ్ పర్ఫార్మెన్స్. అంటే ఫీడ్ ఫార్వర్డ్ కన్నా పోవచ్చు, ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ కన్నా పోవచ్చు, ఫీడ్బ్యాక్ కంట్రోల్ కన్నా పోవచ్చు. బడ్జెట్ని యాక్చువల్తో అయినా కంపేర్ చేసుకోవచ్చు, బడ్జెట్ని యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్తో అయినా కంపారిజన్ చేసుకోవచ్చు. అవి మన వేరియన్స్ వస్తే ఈజ్ ఫైండ్ వేరియన్స్ అనాలిసిస్ అండ్ ఆపరేటింగ్ స్టేట్మెంట్. The evaluation steps is often one of the most argumentative, as it is here that performance is likely to be criticized and employees will be sensitive. So
సో పర్ఫార్మెన్స్ అనేది క్రిటిసైజం అండ్ ఎంప్లాయీస్ విల్ బీ సెన్సిటివ్. దే ఆర్ మెనీ పొటెన్షియల్ డిఫికల్టీస్. ఏవేవి డిఫికల్టీస్ ఉంటాయంటే, ఫస్ట్, బడ్జెట్స్ హ్యావ్ నో మోటివేషనల్ ఎఫెక్ట్ అన్లెస్ దే ఆర్ యాక్సెప్టెడ్ బై ద మేనేజర్స్ ఇన్వాల్వ్ యాజ్ దేర్ ఓన్ పర్సనల్ టార్గెట్. సో వాళ్ళు ఆ బడ్జెట్ని ప్రిపేర్ చేసేటప్పుడు అందరు పర్సన్స్ ఉండి ప్రిపేర్ చేస్తేనే అది మోటివేషనల్ ఉంటుంది. అంతేకాని ఎవడో ఒక్కడే ప్రిపేర్ చేసినాడంటే వాని యొక్క పర్సనల్ గెయిన్ ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ వాళ్ళకంతా నో మోటివేషనల్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్, అప్ టు ద పాయింట్ వేర్ ద బడ్జెట్ ఈజ్ నో లాంగర్లీ యాక్సెప్టెడ్ ద మోర్ డిమాండింగ్ ద టార్గెట్ బెటర్ ద రిజల్ట్ అచీవ్డ్. ఎప్పుడైతే మనం ఈ బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తామో అవి యాక్సెప్ట్ చేయకుంటే నో లాంగర్ యాక్సెప్టెడ్ ద మోర్ డిమాండింగ్ ద టార్గెట్ బెటర్ ద రిజల్ట్ అచీవ్డ్. నెక్స్ట్, డిమాండింగ్ బడ్జెట్స్ ఆర్ సీన్ మోర్ రిలెవెంట్ దెన్ లెస్ డిఫికల్టీ టార్గెట్. సో బడ్జెట్ ఏవైతే రిలెవెంట్ ఉంటావో దెన్ లెస్ డిఫికల్టీ టు టార్గెట్, బట్ నెగిటివ్ యాటిట్యూడ్ రిజల్ట్స్ ఇఫ్ దే ఆర్ సీన్ టు డిఫికల్ట్. సో బడ్జెట్స్ అనేది హై బడ్జెటింగ్ అయినా ప్రిపేర్ చేసినాం అనుకోండి, డిమాండెడ్ బడ్జెటింగ్ అయినా ప్రిపేర్ చేసినాం అనుకోండి, టార్గెట్ని రీచ్ కావడం అనేది డిఫికల్టీ అవుతుంది. అప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్స్ అనేది వస్తాయి. ఆ నెగిటివ్ యాటిట్యూడ్స్ని చూస్తే రిజల్ట్స్ అది కూడా డిఫికల్టీ అవుతుంది. అంటే పర్సన్ టు పర్సన్ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. అంటే వాడు అచీవ్ అవుతున్నాడు బడ్జెట్ని, నేను అచీవ్ కాలేదు బడ్జెట్ని, వానికి మంచిగా వస్తుంది నాకు మంచిగా రాదు, అది నెగిటివ్ షేర్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఒక్కొక్కరి ఫేస్లో. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ ఆఫ్ బడ్జెట్ ఈజ్ ఫెసిలిటేటెడ్ when goods upward communication exists. The use of departmental meeting was found helpful in encouraging manager to accept the budgeted targets. So బడ్జెట్ని యాక్సెప్ట్ చేస్తే అప్వర్డ్ కమ్యూనికేషన్ ఎగ్జిస్ట్ అయితే అవి డిపార్ట్మెంటల్ మీటింగ్ వాజ్ ఫౌండ్ హెల్ప్ఫుల్ ఇన్ ఎంకరేజింగ్ మేనేజర్ టు యాక్సెప్ట్ ద బడ్జెటెడ్ టార్గెట్స్. నెక్స్ట్, మేనేజర్స్ రియాక్షన్స్ టు బడ్జెట్ టార్గెట్స్ వర్ ఫౌండ్ ఎఫెక్టెడ్ బోత్ బై దేర్ ఓన్ పర్సనాలిటీ అండ్ బై మోర్ జనరల్ కల్చర్ అండ్ ఆర్గనైజేషనల్ ఫార్మ్స్. The relationship between budget difficulty and the ensuing level of performance can be shown graphically and illustrated as under. The effect of budget difficulty and performance. ఒకటి పర్ఫార్మెన్స్ చూస్తాం ఇక్కడ. సో బడ్జెట్ డిఫికల్టీ అంటే ఈజీగా ఉందా డిఫికల్టీ ఉందా, ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ ఈజీ ఉందనుకోండి అండ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ బడ్జెట్ అనేది డిఫికల్ట్కి వస్తుంది. అప్పుడు మన యొక్క బడ్జెట్ లెవెల్ని చూసుకుంటే అడ్వర్స్ బడ్జెట్ వేరియన్స్ అనేది యాక్చువల్ పర్ఫార్మెన్స్ బేస్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే బడ్జెట్ లెవెల్ దట్ మోటివేట్ ద బెస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మే నాట్ బి అచీవబుల్. సో బడ్జెట్ లెవెల్ ఏం చేస్తుంది, బెస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని మే నాట్ బి అచీవబుల్ ఇన్ కంటెంట్స్ బడ్జెట్ దెన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అచీవ్డ్. మోటివ్స్ ఏ లోయర్ లెవెల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ మేనేజర్స్ నో లాంగర్ యాస్పెక్ట్ టు మీట్ ద బడ్జెట్ టార్గెట్స్. బడ్జెట్స్ అనేది బెస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అచీవ్ కాని వాళ్ళని మే నాట్ బి అచీవబుల్, బెస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్కి ఏం అచీవ్ కాలేము. అండ్ బడ్జెట్స్ అనేది ఎక్స్పెక్ట్ మోటివేట్స్ లో లెవెల్ పర్ఫార్మెన్స్ యాజ్ మేనేజర్స్ నో లాంగర్ యాస్పెక్ట్ టు మీట్ ద బడ్జెటెడ్ టార్గెట్స్. ఎవరైతే రీచ్ కాలేకపోతున్నారో వాళ్ళని రీచ్ అయ్యేలాగా మోటివేట్ చేస్తుంది, ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళకి ఏమ్ని ప్రొవైడ్ చేయదు. ద బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అప్రోచ్ దట్ ఈస్ కల్పన్ అండ్ నార్థన్ అండ్ బిల్డింగ్ లుక్ అప్రోచ్ ఫిదర్ Northern can great help in ensuring the objectives or targets or budget are set very wide range of factors, both financials and non-financial. సో మనం వేసేటప్పుడు ఫైనాన్షియల్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇది బడ్జెటరీ చాప్టర్కి సంబంధించిన డిస్కషన్.